జనరల్‌గా అసలు అడవిలో అంటేనే అమ్మ లాంటిదంటారు. మీ మాటల్లో అసలు అడవి అంటే? అడవి అంటే ఖచ్చితంగా మనం చెప్పేదంటే బహిరంగ బొక్కసం అంటామండి. హ్మ్. బహిరంగ బొక్కసం అంటే ఓపెన్ ట్రెజరీ. ఓకే. దీనికి ఎవరు కాపలా ఉండరు. ఓపెన్‌గా ఉంటది. ఆహ్, అవసరం ప్రజలు అడవి చుట్టూ ఉండే ప్రజలు అడవి నుంచి అడవికి నష్టం జరగని విధంగా తమకు కావాల్సింది తాము తీసుకోగలుగుతారు. అంటే ఆహ్, లిటరల్‌గా చెప్పాలంటే ఆహ్, అడవిలోంచి ఏదో ఎత్తుకుపోవడం కాదు. అడవి నుంచి వాళ్ళకి కావాల్సిన ఆక్సిజను, అడవి నుంచి వాళ్ళకి కావాల్సిన ఆహ్, అంటే ఈ వరదల నుంచి దాని నుంచి కాపాడడం కోసం అడవి అడ్డుకుంటది. వరదలు రాకుండా అడ్డుకుంటది. వేడి గాలుల నుంచి అడ్డుకుంటది. ఇట్లా చాలా అనమాట. అదొక ఓపెన్ ట్రెజర్ లాంటిది. అలాగే ఖరీదైన, విలువైన వస్తువులను కూడా దానిలో నిబిడీకృతం చేసుకొని ఉంటది. డెఫినెట్‌లీ మీరన్నట్లుగానే అడవంటే ఒక ట్రెజరే. జనరల్‌గా 33% అడవులు ఉండాలి అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అసలు అడవుల విస్తీర్ణం ఎంతుంది? నల్లమల్ల అడవుల గురించి చెప్పండి. వాస్తవంగా మనిషి మనుగడ సాగించాలి అంటే దానికి అనువైన భూమి ఎలా ఉండాలంటే ఆ భూమి వైశాల్యంలో 33% అడవులు ఉంటే అది మినిమం అది. మ్యాక్సిమం కాదు. మినిమం 33 ఉంటే తప్ప మనిషి బతకలేడు ఆరోగ్యంగా. కానీ ఇప్పుడు మన భారతదేశం పరిస్థితి చూస్తే 23% కంటే అడవులు లేవు విస్తీర్ణంలో. కాబట్టే ఇప్పుడు ప్రజలలో కూడా రకరకాల జబ్బులు ఇవన్నీ కారణాలు అవే. ఇప్పుడు చూడండి ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. అవును. ఈ క్యాన్సర్స్ ఎక్కువ రావడానికి కారణము ఏంటి అంటే మనకు సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు అంటాం. యెస్. రెడ్ యూవీఏస్. అవి రేస్ స్ట్రైట్‌గా మనకు పడకుండా మనకు ఓజోన్ పొర ఒకటి అడ్డుకుంటది. ఈ ఓజోన్ పొరకు అక్కడక్కడ చిల్లులు పడ్డాయి. అవును. దానికి కారణం ఏంది? మనం ఉపయోగిస్తున్న ఏసీలు అవి ఇవి. అదే మన అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉంటే అడవులు వదిలేటువంటి ఆక్సిజన్ అలా ఒక ఛత్రంలా మనల్ని కాపాడుతుంది. మనకు ప్రాణవాయువు ఇవ్వడమే కాకుండా అట్లా కూడా కాపాడుతుంది. అట్లా ఉండాలంటే 33% మినిమం ఉండాలి. మనం ఇంకా 10% పెంచుకోవాలి మినిమానికే. యాహ్! అట్లా తక్కువ ఉంది. అయితే ఇప్పుడు ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయంటారు? ఇప్పుడు ఈ అడవులు పెరుగుదల ఉందా? లేకపోతే ఇంకా డిస్ట్రాయ్ కొనసాగుతుందా? ఇప్పుడు అడవులు సాధారణంగా డిస్ట్రాయ్ జరుగుతూనే ఉంది. దానికోసం చాలా చాలా జరుగుతున్నాయి. ఎలా అంటే అడవుల్లో మనం ఐశ్వర్యం అనుకున్నాం కదా! బహిరంగ బొక్కసం అనుకున్నాం. దాంట్లో ప్రధానమైనది మైన్స్. రకరకాల ఐరన్ ఓర్ కానీ ఐరన్ ఓర్ దగ్గర నుంచి మొదలు పెడితే వజ్రాల వరకు రకరకాల అల్యూమినియము, బాక్సైటు ఇట్లా చాలా ఉంటున్నాయి అడవులలో. అందుకే అడవులను ఆక్యుపై చేసుకోవడానికి చాలా శక్తులు కృషి చేస్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ డబ్బు కోసం మాత్రమే ఉండే కార్పొరేట్ శక్తులన్నీ ఆ పని మీద ఉన్నాయి. ఆ పని కోసము ప్రభుత్వాలను కూడా అవి నడుములు వంచి దాంతో పని చేయించుకునే క్రమంలో ఉంది. ఆ క్రమమే మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చూసినా, నల్లమల్లో చూసినా ఎక్కడైనా 2 వే నడుస్తుంది. ఒక వే ఏముంటుందంటే అక్కడ అడవిలో ఉండే వాళ్ళని ఖాళీ చేయించాలి. ఎలా చేయించాలి? అయితే నేను వీటన్నిటి గురించి మీతో మాట్లాడాలంటే నేను అన్నాను కదా, ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా మాట్లాడిన అంశాలు వినని అంశాల గురించి వినబోతున్నారు అని. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వేరే వాళ్ళని ఫారెస్ట్ ఆఫీసర్ని కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే నేను కొన్నే అడగగలను. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చాలా అంశాల గురించి మాట్లాడగలరు. వాటన్నిటికి సంబంధించి కూడా నేను ఒకవేళ మర్చిపోతానేమో అని చెప్పి కూడా కొన్ని పేపర్లో కూడా నేను ఆ క్వశ్చన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి మెన్షన్ చేసుకున్నాను. అయితే ముందుగా మనం అడవి జంతువులు, ఎందుకంటే పులుల గురించి అసలు మీకున్న నాలెడ్జ్ చాలా ఎక్కువ. మిమ్మల్ని చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా కాల్ చేసి పులుల గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ముందుగానైతే అడవిలో ఉన్న జంతువుల గురించి నేను మాట్లాడాలి మీతో అనుకుంటున్నాను. అసలు ఒకప్పుడు నల్లమల్ల అడవులు కానీ వీటన్నిటిలో ఎన్ని రకాల జంతువులు ఉండేవి, ఇప్పుడు ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి, అంటే కొన్ని అంతరించిపోయాయి ఏమైనా జాతులు, వీటి గురించి ఒకసారి నేను క్లియర్గా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు మన నల్లమల గురించి చెప్పుకోవాల్సి వస్తే నల్లమల్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక ఏనుగు, సింహం తప్ప చాలా మటుకు ఉన్నాయి. ఈ నల్లమల అడవులు అనేటివి భారతదేశంలో తూర్పు కనుమల్లో ఇదొక భాగం. వాస్తవంగా నల్లమల అనే పేరు ఎందుకు వచ్చిందనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నల్లమల అంటే ఒక తమిళియన్ ఎవరో పూర్వం ఎప్పుడో ఈ అడవిని చూసి, ఈ పర్వతాలను చూసి నల్లమలై అని అన్నారు. అంటే నల్ల అంటే మంచి అని, అందమైన అని, మలై అంటే కొండ అని.
నల్లటి కొండ అని ఒకటి వస్తుంది, మంచి అంటే అందమైన కొండ అని కూడా వస్తుంది. అలా స్థిరపడిపోయింది పేరు. తూర్పు కనుమల్లో భాగం ఇవి. జీవ వైవిధ్యానికి ప్రపంచంలోనే అంటే దాదాపు ఆసియాలో నెంబర్ 1 అని చెప్పొచ్చు. అలాంటి జీవ వైవిధ్యం రకరకాల ఉంటాయి దీంట్లో ఏంటంటే జంతువుల గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు సింహము లేదు ఇక్కడ, ఏనుగు లేదు. ఏనుగు ఉండింది ఒకప్పుడు, అక్కడ నుంచి అది క్రమేపీ దాని ఆవాసం సరిగా లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడ ఎండేంజర్డ్ అయిన జంతువుల గురించి చెప్పుకోవాల్సి వస్తే మనకు కనపడకుండా పోయినది చీతా. చీతా అనేది ఏషియన్ చీతా, ఏషియాటిక్ చీతా అంటారు. ఇప్పుడు అది భారతదేశంలో కూడా లేదు, ఎక్కడ లేదు, భారతదేశంలోనే లేదు ఏషియాటిక్ చీతా. అది ఒకప్పుడు మన నల్లమల్లో బాగా విస్తారంగా ఉండేది. మీరు చీతా అంటే పెద్ద పులుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది క్యాట్ ఫ్యామిలీ. క్యాట్ ఫ్యామిలీలో టైగర్ బిగ్ క్యాట్, లయన్ బిగ్ క్యాట్, తర్వాత ఆ నుంచి లెపర్డ్ తర్వాత చీతా, తర్వాత చీతాలో చాలా స్మాల్ క్యాట్ వరకు, ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీ. దీంట్లో ఫిషింగ్ క్యాటు, తర్వాత లెపర్డ్ క్యాటు, ఇటువంటివి కూడా చాలా ఉంటాయి చిన్న చిన్నవి. ఇవన్నీ కలుపుకుంటే ఇవంతా క్యాట్ ఫ్యామిలీ అంటారు. ఈ క్యాట్ ఫ్యామిలీలో చీతా ఇదైపోయింది, కనపడకుండా పోయింది. ఇప్పుడు మీరు సహజంగా మీరు చీతాను దీన్ని గుర్తించాలంటే మీరు మన దక్షిణ ఆఫ్రికాకు సంబంధించిన వైల్డ్ వీడియోస్ చూస్తుంటారు. దానివల్ల పరిగెత్తి జింకలను పట్టుకుంటారు, పొడవుగా ఉంటుంది, కాళ్ళు ఎత్తుగా ఉంటాయి, స్పాట్స్ ఉంటాయి, ఈ కంటి దగ్గర చారక ఉంటుంది కిందికి, అది చీతా. ఆ చీతా మన దేశంలో పోయింది. ఎందుకు పోయిందంటే ప్రధాన కారణం ఏంటంటే ఈ రాజులు మహారాజులు వేటలో దాన్ని ఎక్కువగా చంపేశారు. భారతదేశంలో చిట్ట చివరి చీతా కూడా నల్లమల్లోనే చంపబడింది అనేది అంటారు. చిట్ట చివరి చీతా కూడా చంపబడి చనిపోయిందా? అంతే మరి. ఇక్కడ ఎట్లా అంటే కొల్లాపూర్ మహారాజా అని ఉంటారు, ఇక్కడ మహబూబ్ నగర్లో కొల్లాపురం ఉంది. ఈ కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించిన మహారాజా చివరిలో చంపాడు అని, అంటే వేటలో చచ్చింది అనేది ఒక అంచనా. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఇది అంతరించిపోయింది అనుకోవచ్చు సార్ మనం? అంటే 1870, 80 ఆ ప్రాంతాలకు 1900 స్టార్ట్లో, 1910 ఆ రేంజ్లో పైపోయినట్టుంది. ఇంకా తర్వాత లేదు. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి మళ్ళీ చేయాలని. ఏషియాటిక్ చీతా ఇప్పుడు ఇరాన్ సంబంధించిన జూలలో ఉందట, 1-2 ఉన్నాయట. వాటితో క్లోనింగ్ ద్వారా చేయాలని, తర్వాత దాన్ని ఏదంటే కణజాలం ద్వారా చేసేటట్టు చేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. అయితే కొన్ని రకాలైనటువంటి ఏమంటారు దౌత్యపరమైనటువంటి అంశాల ద్వారా చేయలేకపోయినారు. చివరికి ఏంటంటే మన ఆఫ్రికా నుంచి మన ప్రధానమంత్రి గారు ఇటీవల ఒక 6-8 చీతాలను తెప్పించి మన మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్ అని అక్కడ ఉంచి దాన్ని పెంచాలని చూశారు. వాటిలో చాలా మటుకు చనిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఈ వాతావరణానికి సర్దుకోవడం లేదు. అట్లా చేద్దాం అనుకున్నారు. అది వచ్చిన ఏషియాటిక్ చీతా కాదు, అది ఆఫ్రికన్ చీతానే అవుతుంది కదా, మన దేశం కాదు. జీన్స్ అండ్ సార్ ఈ మధ్య కాలంలో పులులు ఎక్కువగా కూడా ఇళ్లల్లోకి వస్తున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే అసలు దానికి రీజన్స్ ఏంటి? పులులు అంటే చిరుత పులులు అమ్మ, పెద్ద పులు ఎప్పుడు రాదు. చిరుత పులికి లక్షణం ఏంటంటే మామూలుగా మనం ప్యాంతర్ అంటాం, లెపర్డ్ అంటాం కదా, పెద్ద పులికి హ్యాబిటేషన్ బాగా రిచ్గా ఉండాలి, అడవి బాగుండాలి. కానీ చిరుత పులికి అలా కాదు, ఎక్కడైనా ఉండగలుగుతుంది. అది బెంగళూరులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, పల్లెలో ఉంటుంది. అది మనిషికి కనపడకుండా తిరగలుగుతుంది. పెద్ద పులి తల పెట్టేంత స్థలం ఉంటే దీని శరీరాన్ని అంతా ఇమడ్చగలదు. ఆ రకంగా అది ఊర్లోకి రావడం అనేది సహజమే. అంటే ఇప్పుడు ఊర్లలో గొర్రెల మందలు ఉంటాయి, గొర్రెల మందల దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అక్కడ కుక్కలు కాపలా ఉంటాయి, కుక్కలకు అట్రాక్ట్ అయ్యి వచ్చి కుక్కలను బాధ తింటుంది. కుక్కల మీద చాలా ప్రేమ దానికి, కుక్క మాంసం అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటుంది లెపర్డ్. ఆ రకంగా గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. మనకు తిరుపతిలో మీరు చూస్తే తిరుమలలో ఈ అన్నసత్రాల దగ్గర, హాస్టల్స్ దగ్గర ఈ ఫుడ్ వేస్ట్ బయటపడేస్తాం, అక్కడ కుక్కలు వస్తాయి. ఆ కుక్కల కోసము చిరుతపులు వచ్చేది అక్కడ అయింది. అయితే ఈ మధ్య ఒక కొత్త రకం ఒక సంఘటన జరిగింది. శ్రీశైలంలో
ఏకంగా ఇళ్లలో ఉన్న పెట్ డాగ్స్ను కూడా ఎత్తుకుపోవడం మొదలుపెట్టినాయి చిరుతపుళ్ళు. అవి కెమెరాలలో బాగా కనపడ్డాయి. అవును. దాని మీద ఏమిట్రా ఇది అనేది చూస్తే కొన్ని విషయాలు తెలిసినాయి మనకి. అదేంటంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది ఒక జబ్బు ఉంది. ఇది పిగ్స్లో వస్తుంది, పందులలో వస్తుంది. వాస్తవంగా ఏంటంటే శ్రీశైలం పక్కన సున్నిపేంట అని ఒక ఇది ఉంటుంది ఫారెస్ట్లోనే, ఒక విలేజ్, చిన్న విలేజ్. అక్కడ చాలామంది పందులు పెంచుతుంటారు. అవి బెంగళూరు నుంచి తీసుకొచ్చి గిన్ని పిగ్స్, రకరకాల పిగ్స్ పెంచారు. దానిలోకి ఎక్కడి నుంచో స్వైన్ ఫీవర్ వైరస్ తగిలింది. ఈ తగిలిన తర్వాత అది స్ప్రెడ్ అయింది, పక్కనే అడవి ఉంది కాబట్టి. దాంతో అడవిలో ఈ అడవి పందులు ఉన్నాయి కదా, వైల్డ్ బోర్ అంటాం. ఈ వైల్డ్ బోర్ విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోవడం మొదలైంది. 10, 20. చిరుతపులకి ఏంటంటే దాని మెనూ చార్ట్లో అడవి పంది పిల్లలు అనేది చాలా ప్రధానంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా తింటుంది అది కూడా. సో ఇప్పుడు దానికి అందుబాటులో ఉండాల్సిన అడవి పందులన్నీ చచ్చిపోతున్నాయి. ఇంకా దూరం వెళ్ళిపోలేని చిరుతపుళ్ళు ఆ టౌన్లో ఆ పక్కన ఎక్కడ దొరుకుతుంది దాని ఫుడ్ అనేది ఎతకడం మొదలుపెట్టింది. అప్పుడు కుక్కలు కనబడతాయి టౌన్లో. కుక్కల కోసం బాగా వచ్చేది. వీధి కుక్కలను పట్టుకుపోయి తింటుండేది చిరుతపుళ్ళు శ్రీశైలంలో. ఇవి జరుగుతుంటే దేవస్థానం వాళ్ళు చిరుతపుళ్ళు ఊర్లోకి వస్తున్నాయి, ఇవి కుక్కల కోసం వస్తున్నాయి కాబట్టి కుక్కలను పట్టించాలి, కుక్కలు లేకపోతే రావు కదా అని వాళ్ళు ఒక రాంగ్ ఎస్టిమేషన్తో కుక్కలన్నిట్లను పట్టించి ఎక్కడో వదిలేస్తారు అడవి బయట. దాంతో దీనికి ఫుడ్ అడవిలో లేదు, ఊర్లో లేదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇళ్లలో కట్టేసుకున్న పెట్ డాగ్స్, అది ఎత్తుకుంటూ పోయి దానిలో చంపడం మొదలుపెట్టింది. ఇదంతా జరిగితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల చనిపోయినట్టు పోస్ట్ మార్టంలో అన్నీ అయిన తర్వాత జరిగింది. దీనికి WHO వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ చేసినారు, దాని రిపోర్ట్స్ తీసుకున్నారు. UNOలో కూడా చర్చనీయాంశమైంది ఇదంతా మెడికల్ సంబంధంగా. ఆ రకంగా లెపర్డ్ అట్లా గ్రామంలోకి రావడం జరిగింది. అండ్ నార్మల్గా కోతుల్ని అడవిలో జంతువులైనా వేటాడతాయా అసలు? చిరుతపులే కొడతాం కోతుల్ని. ఓకే. ఇవి కూడా ఎట్లా అంటే ఈ మధ్య ఏమవుతుందంటే అడవుల్లో పోయే రోడ్లు ఉంటాయి కదా, మన వాళ్ళకి లేనిపోని దయార్ద్ర హృదయం ఎక్కువ, చాలా మందికి రకరకాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అడవి కూడా పోతున్నాం, కోతులు ఉంటాయి, కోతులకు అరటి పనులు వేస్తాం, అది ఇదని అరటి పనులు కొనుక్కొని పోయి వేస్తుంటారు. దానివల్ల ఏమైందంటే అది చట్టరీత్యా కూడా నేరం. అవును, అట్లా అరటి పనులు బోట్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఎందుకు చెప్తారంటే దాని సహజమైన ఫుడ్ హ్యాబిట్ను డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు అరటి పండ్ల కోసం ఎదురు చూస్తుంది, దాని ఇక్కడ చెట్టు మీద ఉండే పండ్ల కోసం పోదు అది. దానివల్ల అది చిక్కి శైలమే చచ్చిపోతున్నాయి. అండ్ అది కాక ఆ టైంలో అదే టైంలో వీళ్ళు రోడ్డుపైకి వస్తాయి కోతులు, ఎవరైనా ఏమైనా వేస్తారని. అవి కిందనే ఉంటాయి కాబట్టి చిరుతపుళ్ళు కూడా మాట వేసుకొని రోడ్డు మీద ఉన్న దానిలను వేటాడుతున్నాయి, కోతులు వేటాడుతాయి. అట్లా వేటాడబోయి కార్ల కింద పడి చచ్చిపోయిన చిరుతపుళ్ళు కూడా ఉన్నాయి. సో ఇలా ఫుడ్ ఇవ్వటం వల్ల కూడా ఒకళ్ళు కార్లో ఉన్న వాళ్ళు ఇస్తే బైకుల మీద వచ్చే వాళ్ళ మీద కూడా కోతులు వెంటపడిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అడుగుతాయి ఏమో వెంటబడి పట్టుకుంటాయి, లాగుతాయి, ఏమన్నా పార్సల్ ఉంటే గుంజుకుంటాయి. అదే ఇక్కడ ఈ జంతువుల గురించి చెప్పుకుంటూ వస్తే, మీరు జంతువుల గురించి అడిగినారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. జీవ వైవిధ్యంలో భాగంగా ఇప్పుడు మనకు జంతువులు, అడవి, ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడిన విషయం. మనకు మనుషులుగా మనకు కావాల్సింది ఏంది? స్వచ్ఛమైన వాతావరణం. ఈ స్వచ్ఛమైన వాతావరణము, మనిషి బతకడానికి వీలైన వాతావరణము కావాలంటే అడవులు ఉండాలి, అడవులను సంరక్షించాలి. అంటే దానికి ఒక బేస్ తీసుకున్నారు, కొన్ని పాయింట్స్ తీసుకున్నారు, ఒక బెంచ్ మార్కులు తీసుకున్నట్టు. ఇప్పుడు మన నల్లమల వరకు చెప్పుకుంటే ఈ పర్యావరణ పిరమిడ్, ఒక పర్యావరణాన్ని ఒక పిరమిడ్ రూపంలో పెట్టుకుంటే దీంట్లో మనం సంరక్షించాల్సిన అంశాలను తీసుకుంటే ఈ అగ్రసూచి అంటాం, పిరమిడ్కు పైన ఉండే చిట్ట చివరి కొస, అక్కడ ఏముంటుందంటే టైగర్ ఉంటుంది. ఈ టైగర్ని కాపాడాలి అంటే టైగర్ కోసం ఏం కావాలి? టైగర్కు మంచి హ్యాబిటేషన్ కావాలి, చుట్టూ పరిస్థితులు కావాలి, దాని ఆహార పదార్థం ఉండాలి, దాని విహార ప్రాంతం ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదాని అంటే ఒకటి సంరక్షించబడతాయి. అప్పుడు ఏమవుతుంది, టైగర్ కోసము మంచి ఏరియా, అడవిలో డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంటే డిఫారెస్టేషన్ ఉండకూడదు, చెట్లు నరకడం ఉండకూడదు, కాబట్టి దాన్ని ఆపుతారు. నెక్స్ట్ దాని ఆహారము జింకలు, దుప్పులు, అవి తినే అడవి పంది, ఇట్లాంటి వాటిని అన్నిట్లను వేరే వాళ్ళు వేటాడకుండా దాన్ని కాపాడాల్సి ఉంటుంది. అది నెక్స్ట్.
తర్వాత దానికి కావాల్సిన నీటి వనరులు అది చూస్తారు. ఇట్లా అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. ఇప్పుడు దాని ఆహారపు జంతువులను కాపాడుతున్నప్పుడు ఆ ఆహారపు జంతువును కూడా కాపాడాలి. కాపాడాలంటే దానికి కావాల్సిన ఆహారం ఏముంది, గడ్డి కావాలి. ఈ గడ్డి మైదానాలను డెవలప్ చేస్తారు. పర్యావరణంలో గడ్డి మైదానాలు చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. ఇట్లా ఒకదానిపై ఒకటి ఆధారపడి పులిని బేస్ చేసుకొని దాని చుట్టూ మొత్తం టోటల్ పర్యావరణాన్ని చేస్తారు. అంటే జనరల్గా ఇప్పుడు మనుషుల్ని పొగడాలన్నా కానీ పులిలా బతికాడు, లేకపోతే సింహంలా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వాటి జీవన విధానంలో కానీ వాటి ప్రవర్తనలో కానీ అంత ప్రౌడ్గా ఉండే ఏముంటాయి? వాటి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే కావ్యాలు, ఈ పురాణాలు, కథలు, దీనివల్ల కవులు వర్ణన బట్టి వీటికి అట్లా వచ్చింది. కానీ వాస్తవంగా నా దృష్టిలో లయన్, టైగర్, లయన్ వచ్చేసి మగసింహం, మగసింహం వచ్చేసి సోమరి. ఓకే, అది వేటాడదు, ఎక్కడి పోదు, పడుకొని ఉంటుంది. ఈ ఆడసింహాలు 4-5 కలిసిపోయి ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చి దాని దగ్గర పెడితే తినేసి మిగిలింది ఇవి తింటాయి. ఆ రకంగా ఆ సింహం లేజినెస్కు గుర్తు. అలాగే టైగర్ది ఏంటంటే, టైగర్కున్న ఇది ఏంటంటే అపరిమితమైన బలమైనది. టైగర్ ఎంత బలంగా ఉంటుందంటే అది 250 కేజీలు 300 కేజీలు బరువు ఉన్నా కానీ దాని పంజా దెబ్బ 1 టన్ను బరువు పడుతుంది. ఒక టన్ను. మైక్ టైసన్ కొట్టినట్టే. మైక్ టైసన్ కొడితే తిరిగి వాడు లేవుడు నాకౌట్ అయిపోతాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఆ టైగర్ చాలా ఉంటుంది. దాని ఆహారం అంటే దాని అందం, ఆ టైగర్కు ఉన్నటువంటి శారీరక లక్షణాలను బట్టి, దాని హుందాతనాన్ని బట్టి పులి లాంటి వాడు రాయుడు పులిలా ఉండాలనేది వచ్చింది. కానీ పులి అంత ఫెరోషియస్ కాదు. అంటే అనవసరంగా ఒకరు జోలి పోదు, ఒకరిని హింసించదు, ఒకరిని చంపదు. పులి గురించి ఉన్నది. పులి బాగా సిగ్గరి, దానికి సిగ్గు ఎక్కువ. మనుషుల ముందుకే రాదు, మనుషులను చూడదు, మనుషులు ఉంటే పారిపోతుంది. అలాంటి పులి అదేమంటే బాగా సిగ్గు అనమాట. అందుకే ఒక మనిషి ఒకసారి పులిని చూడాలి అంటే చూడలేడు. ఇప్పుడు నేనే 35 సంవత్సరాల నుంచి నేను అడవుల్లో తిరుగుతున్నా, నేను ఇంతవరకు టైగర్ను చూడలేదు. అది కనపడదు మనల్ని. అందుకే ఒక సామెత చెప్తారు, నువ్వు పులిని ఒకసారి చూసావంటే నిన్ను పులి 1000 సార్లు చూసి ఉంటుంది అని. అది ముందే మనల్ని చూస్తుంది, తప్పుకుంటుంది, పక్కకు రాదు. ఇంకా రేరెస్ట్ ఎప్పుడోసారి అట్లా యాక్సిడెంటల్గా కనపడాల్సింది తప్ప పులి కనపడదు. అంటే ఓన్లీ హ్యూమన్స్ విషయంలోనే ఇలా ఉంటుందా? మనుషులు కనిపించినప్పుడే, లేకపోతే ఇతర జంతువులు కనిపించినప్పుడు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తుందా పులి? ఇతర జంతువులతో ఉండదు, మనుషుల దగ్గర మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఇతర జంతువులు కూడా వాటికి నాసిక అంటే వాసన పట్టే గుణం ఉంటుంది. కాబట్టి పులిని వాసన పడితే ఆ పులి ఉన్న ఏరియాకి ఇవి అసలు దానికి ఎదురే పడవు, ఇవి తప్పుకు తిరుగుతాయి. ఓకే, పులి ఎట్లా అంటే గాలి ఎటు నుంచి వీస్తే పులి పైన ఉందనుకోండి, కింద ఆహార జంతువు ఉందనుకోండి, పులి మీద నుంచి వీచే గాలి ఇవి ఆహార జంతువులు గ్రహిస్తాయి, తప్పుకుంటాయి. కాబట్టి పులి ఎప్పుడు ఏం చేస్తుందంటే గాలికి ఎదురుగా పోతుంది, పోయి జంతువును వేటాడుతుంది. అది కాక దాని దగ్గర ఏంటంటే పులి బాగా ఏమంటారు సామెత ఉంటుంది పల్లెలలో, ఎవరైనా ఉదయమే ముఖం కడుక్కోకపోతే అంటే దంతావధానం చేసుకోకపోతే, పళ్ళు తోముకోకపోతే వీడు పులి వీడు పన్ను తోముకోడు అంటారు. పులి పన్ను తోముకోదు కాబట్టి దాంట్లో ఈ మాంసం ముక్కలు ఇవన్నీ కుళ్ళిపోయి వాసన విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాని చుట్టూ ఈగలు మూగి ఉంటాయి, అవి పెద్ద శబ్దం చేస్తుంటాయి ఈగలు దాని చుట్టూ తిరుగుతాయి. కాబట్టి ఈ డిస్టర్బెన్స్తో మిగతా జంతువులు పారిపోతాయి. అట్లా ఒకదానికొకటి ఎదురు పడవు సాధారణంగా. అది ఈ వేవ్కు వ్యతిరేకంగా పోయి దాన్ని హంటింగ్ చేసుకుంటుంది అట్లా. మరి అలాంటప్పుడు అంటే నేను విన్నది కూడా పులి మనుషుల్ని తినదు అని చెప్పి నేను విన్నాను. మరి కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళే దారుల్లో కానీ పులి దాడి చేసింది మనుషుల మీద అని చెప్పి అలా ఎందుకు జరుగుతుంది సార్? మరి ఇప్పుడు ఒకటి ఏంటంటే పులి ఆహారం మెనూలో మనిషి లేడు. మనిషి అంటే 2 కాళ్ళ జంతువు అనేది లేదు, అది పక్కా. పులి మనిషిని తినదు. కాకపోతే కొన్ని సార్లు ఏం జరుగుతాయంటే కొన్ని చోట్ల పొలాల్లో పని చేసుకునే వాళ్ళు వంగి పని చేస్తుంటారు, కూర్చొని పని చేసుకుంటుంటారు. వీళ్ళంతా జంతువుల్లా కనపడే అవకాశం ఉంది. అప్పుడు అటాక్ జరుగుతుంది. అదొకటి.
ఒక్కో సందర్భాలు ఏమైందంటే పులి బాగా ఓల్డ్ అయిపోతుంది, పరిగెత్తలేదు, దాని పళ్ళు కూడా ఊడిపోతాయి, గోర్లు పోతాయి. ఇటువంటి పరిస్థితులలో దాని ఆహారాన్ని తెచ్చుకోలేదు. అప్పుడు ఈజీ ప్రే ఏమవుతాడంటే మనిషి అవుతాడు, సులభంగా దొరికేవాడు మనిషి. అటువంటిప్పుడు ముసలి పులులు, గాయపడి నడవలేని పులులు మనుషులను తినడానికి అలవాటు పడవచ్చు. అట్లా అలవాటు పడితే డేంజర్గా మారుతుంది, అవి మ్యానిటర్లుగా మారుతాయి. అవి మ్యానిటర్గా మారినవి ఇళ్లలోకి కూడా వచ్చి మనుషులను ఎత్తుకుపోయి చంపే అవకాశం ఉంది. కాబట్టి దానిలో ఎలిమినేట్ చేస్తారు. అంటే ఎక్కువగా దాడి చేసేవి మనం విన్నప్పుడు పులులు ఒకటి దాడి చేస్తాయి, అలానే ఎలుగుబంట్లు కూడా మనుషుల మీద దాడి చేస్తాయి అని వింటూ ఉంటాము. అయితే ఎలుగుబంట్లు ఎక్కువ దాడి చేస్తాయి లేకపోతే పులులు ఎక్కువ దాడి చేస్తాయి మనుషుల మీద? ఎట్టి పరిస్థితులలో కూడా మనం అడవినంతా మనం పరికించి చూస్తే ఒక్క ఎలుగుబంటి తప్ప దాడికి వచ్చే జంతువే ఉండదు. ఎలుగుబంటి దాని ప్రత్యేక లక్షణం ఏంటంటే అది కూడా ఒక 90% వరకు దాడిలోకి రాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మనిషి మీదకి వస్తుంది. అది ఒక అభద్రతను కారణం ఏదో తెలియదు, పిల్లల కోసం చేస్తాయి కొన్ని దాడులు. కొన్ని ఏంటంటే భయపించుకోవాలనే దాంతో కూడా చేస్తాయి. ఎలుగుబంటి మాత్రం వెరీ డేంజరస్. అడవిలో తిరిగే వాళ్ళు గుర్తించాల్సింది, ఎలుగుబంటి కనబడితే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండడం మంచిది. ఎప్పుడైనా పెద్ద పులి కనబడితే ఏం చేయాల్సిన మనసు లేదు, దాని వైపు చూస్తూ ఉంటే అది దాని దాన్ని వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక అడవికి వెళ్ళి తప్పిపోవటం కానీ లేకపోతే కొన్నిసార్లు ఊరికనే కొంతమంది అడవిలు చూడటానికి కానీ వెళ్తూ ఉంటారు, అలాంటి టైంలో ఇలానే పులి కానీ ఎలుగుబంట్లు కానీ ఏనుగులు కానీ ఇలాంటివి కనిపించినప్పుడు, వన్యప్రాణులు కనిపించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది కొంతైనా? ఎక్కడైనా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడవిలోకి పోయినప్పుడు ఏ జంతువు మన జోలికి వచ్చే జంతువే లేదు, ఎలుగుబంటి మాత్రమే వస్తా అంటున్నాం. మిగతా వాటిని చూసుకున్నప్పుడు కొంత ఏంటంటే మన పల్లెలలో పొలానికి పోయినా బయటికి పోయినా కిరుచెప్పులు చేతిలో కర్ర అనేది కంపల్సరీగా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే కిరుచెప్పులు ఉంటే ఆ సౌండ్ భూమిపైన శబ్ద తరంగాలను సృష్టిస్తే ఈ పాములు లాంటివి ముందే గ్రహించి పక్కకి వెళ్ళిపోతాయి. అలాగే కర్ర చేతిలో ఉంటే మనిషి కర్ర పొడవుతో కలిపి అవతల జంతువు మనల్ని చూస్తుంది, లెక్కేసుకుంటుంది. ఇది మనకంటే పెద్ద జంతువు కాబట్టి దీని జోలి పోవద్దు అని పక్కకి వెళ్ళిపోతుంది. దానికోసం కర్ర తీసుకుపోతుంది. అడవిలో పోయే వాళ్ళు ఎవరైనా సరే ఏదో కారణంతో అడవిలోకి పోతే ఎట్టి పరిస్థితుల్లో అడవిలో కింద కూర్చోవడం అనేది చేయొద్దు. ఓకే. ఇప్పుడు శ్రీశైలానికి పోతుంటారు చాలామంది మామూలుగా డివోటీస్ పోతారు, టూరిస్టులు పోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే అడవిలో రోడ్డు పక్కన వెహికల్స్ ఆపేసి కింద చేపలు పడుచుకొని టిఫిన్లు తినడము, ఏదో భోజనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఆహ్లాదకరమైన వాతావరణం కదా అని చెప్పి చాలా మంది చేస్తూ ఉంటారు మీరు అన్నట్లుగా. అది అట్రాక్ట్ చేస్తుంది టైగర్ని కానీ చిరుతల్ని కానీ. అవి ఇదేదో మన జంతువే అనుకొని తినడానికి వస్తుంది, అప్పుడు దాడి జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు, ఇప్పుడు మనకు తిరుమలలో జరిగింది అదే. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మనం పెద్దవాళ్ళు అడవి గుండా నడిచిపోయేటప్పుడు ఎప్పుడు వాళ్ళ చేయి వదిలిపెట్టి తిరగొద్దు, వాళ్ళని చేత పట్టుకునే పోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు భూమికి తక్కువ ఎత్తులో కనబడతారు, అది జంతువులకు కనబడే అవకాశం ఉంటుంది. అది కాక వీళ్ళు పోతూ ఏదో ఆడుకుంటూ కిందికి వంగి కింది వస్తువులు తీసుకోవడం ఇటువంటివి చేస్తారు. అప్పుడు కూడా అది జంతువు అనుకొని అటాక్ జరుగుతుంది. తిరుమల జరిగింది అదే, చిన్నపిల్లల మీద దాడి జరిగింది. కాబట్టి అడవిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు నించోనే ఉండడం మంచిది. ఎక్కడ అడవుల్లో రోడ్డు పక్కన ఆగొద్దని కూడా మనం చెప్తాం. వెహికల్స్లో పోయేటప్పుడు అది జంతువుకు డిస్టర్బెన్సే, మీకు ప్రమాదం. అండ్ ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పారు, సింహం చాలా లేజీ అని చెప్పి దాని క్వాలిటీ చెప్పారు. మరి అడవికి రాజు సింహం అని ఎందుకంటారు సార్? అది అదేమంటారు కవి సమయం ఏమంటారు చూడండి, అంతేగాని నిజంగా కాదు అది. ఇప్పుడు సింహాన్ని చికాకు పెట్టే జంతువులు చాలా ఉన్నాయి, హైనాలు ఉన్నాయి, చికాకు పెడతాయి. హైనా డేంజరస్ కూడా. సింహాన్ని కూడా చికాకు పెట్టగలిగేటివి రేస్ కుక్కలు ఉన్నాయి అడవిలో. మాకు అడవి కుక్కలను అని వైల్డ్ డాగ్స్ అంటాం. ఈ వైల్డ్ డాగ్ మనం అందరూ మన కావ్యాలు ఏం చెప్తాయి, పులి క్రూర జంతువు అని పదే చెప్తుంటారు. పులి క్రూరమైన జంతువు. అదే శ్రీశ్రీ అన్నట్టు పులి క్రూర జంతువు, మేక కూర జంతువు అని అట్లా ఆ రకంగా చెప్తారు. కానీ యాక్చువల్గా క్రూర జంతువు అంటే నా దృష్టిలో ఈ దోల్ అంటే రేస్ కుక్క. ఓకే. ఏ జంతువు అయినా మాంసాహార జంతువు తన ఆహారాన్ని చంపి తింటుంది. కానీ ఈ దోల్స్, ఈ కుక్కలు
తిని చంపుతాయి. అది తేడా. మీకు అర్థమైంది అనుకుంటా. బతుకుండగానే తిని చివరికి ప్రాణం అదే తీస్తాయి. ఫస్ట్ పులి ఏం చేస్తుంది, జంతువుని మెడ పట్టుకుంటుంది, కొరికేస్తుంది, కొరికి రక్తం తాగుతుంది. దాన్ని ఊపిరి పోయే వరకు ముక్కు దగ్గర అట్లా పట్టేసుకొని ఊపిరి పోయిన తర్వాత కింద పడేసి కావాల్సిన కాడ తింటుంది. ప్రైమ్ పార్ట్స్ తింటుంది ఫస్ట్, తర్వాత మళ్ళీ మర్చిపోలు తింటుంది అట్లా. కానీ కుక్కలు అట్లా కాదు. ఒక జంతువు మీద దాడి చేస్తే వెనక 2 కాళ్ళను కొరికేసే 2 కుక్కలు ఉంటాయి. ముందు కాళ్ళు కొరికేస్తాయి, కింద పడితే కళ్ళను పీకేస్తాయి. ఇంకా ఒక పక్క నుంచి తినడం మొదలు పెడుతుంది కింద పడిన జంతువును. అది ప్రాణం పోయిండదు అప్పటికి. అది తింటా 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 లాస్ట్ ప్రాణం అవుతుంది. అంటే ఏది క్రూర జంతువు? కుక్కనే క్రూర జంతువు, అడవిలో రేసు కుక్క. ఇక పులులు తమకు ఒకసారి కడుపు నిండిందంటే దాదాపు 40 కేజీల మాంసమైనా తింటుంది ఒకరోజు. అది ఒకసారి తినిందంటే మళ్ళీ ఆకలి అయ్యేంత వరకు వేరే జంతువులకు పోవు. అట్లా పులి సాధారణమైన ఒక మంచి డిగ్నిఫైడ్ జంతువు. అది అండ్ పెద్ద పులి, నార్మల్ పులి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? పెద్ద నార్మల్ పులి అంటూ ఏముండదమ్మా. క్యాట్ ఫ్యామిలీలో ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాను కదా, దీన్ని పెద్ద పులిగా పిలుస్తారు, పెద్దగా ఉంటుంది కాబట్టి. కాకపోతే చిరుత పులి, పెద్ద పులి ఇవి డిఫరెంట్ కానీ అంతే. ఇప్పుడు చిరుతపులి, మనం చిరుతపులి అంటే లెపర్డ్ అంటాం మన దగ్గర ఉండేది. లెపర్డు, ప్యాంతరు ఈ 2 ఒకటే. మన వాళ్ళు ఏమంటారంటే 2 ఇంగ్లీష్లో 2 ఉన్నాయి, మరి ఎందుకు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ ప్యాంతర్ నల్లగా ఉండే చిరుతను బ్లాక్ ప్యాంతర్ అంటాం. ఈ కబిని అట్లా కర్ణాటకలో అక్కడ కనపడుతుంది. అదేంటంటే మెలనిన్ అని ఒక వర్ణకం ఉంటుంది, శరీరం రంగును క్రియేట్ చేసేది ఏ జంతువుకైనా మనుషులకైనా. ఈ మెలనిన్లో లోపాల వలన అట్లా తెల్ల జంతువులు, తెల్లటి పులులు పుడతాయి, నల్లటి పులులు కూడా పుడతాయి. మన మనుషుల్లానే. మనుషుల్లో మనుషులలో అంటే తెలుపు నలుపు అంటే తేడా పెద్దగా ఉండదు. దీంట్లో అట్లా కాదు కదా, వైట్ అయిపోతాయి, వైట్ పులులు వస్తాయి. అట్లే బ్లాక్ చీతాలు వస్తాయి, అవి ఆ టైప్ అనమాట. అండ్ పులుల మీద ఉండే చారలు ఉంటాయి కదా, అవి కూడా ఏ 2 పులులకి మన కనుక ఫింగర్ ప్రింట్స్ ఒకటి సేమ్ లేనట్లు అవి కూడా ఒకలా ఉండవంట కదా సార్? సేమ్, అదే కరెక్ట్. అది ఎట్లా అంటే యూనిక్. మన వేలిముద్ర ఎట్లా యూనిక్ అదే. అందుకే ఇప్పుడు పులులను ఎస్టిమేట్ చేయడంలో చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పెడతా ఉన్నారు. ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పెడితే దాని ముందు ఏ బయో ఆప్టికల్ ఏదైనా పోయినా దాని ముందర అంటే మన శరీర ఉష్ణోగ్రతకు ఒక ఉష్ణోగ్రత ట్రిగ్గర్ అవుతుంది కెమెరా. అప్పుడు దాని ఫోటో పడుతుంది. ఫోటో పడినప్పుడు దాని ఈ మధ్య ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఒకటి ఉంది భారతదేశంలో. అసలు వాస్తవం కొన్ని టైగర్ కన్జర్వేషన్లో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మనకు ప్రాజెక్ట్ టైగర్ అనేది 75లో భారత ప్రభుత్వం తీసుకున్నది ప్రాజెక్ట్ టైగర్. ఈ ప్రాజెక్ట్ టైగర్ను దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటారు. జాతీయ పులుల పరిరక్షక ఇది కమిటీ అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రకరకాలు కనిపెట్టేసినారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఈ పులుల ఫోటోలు దానిలోకి పంపిస్తే డివైడ్ చేసేస్తుంది ఏ పులి ఏది అనేది. దీని మన ఏలుముద్రలు ఎలాగైతే డేటాబేస్లో ఉన్నట్టు దీనివి అట్లా ఉంటాయి అనమాట. ఒక పులిని తీసేసుకుంటా లెక్క ఇస్తుంది, కరెక్ట్గా లెక్క వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో 2022లో జరిగిన జాతీయ పులుల అంచనా అంటారు, ఎస్టిమేషన్. చాలామంది ఏమంటారు అంటే పులుల గణన అంటుంటారు. గణన అని చెప్పడానికి దానికి ఏం డోర్ నెంబర్ ఉంటుంది, ఇంటి లెక్క రాసుకోవడానికి. ఎగ్జాక్ట్గా లెక్క చెప్పలేరు. ఏమని చెప్తారంటే ఇప్పుడు మనకు 3682 ఏమో 2022లో అంచనా వచ్చింది. ఈ అంచనా ప్రకారం ఏమంటే అంతకంటే తక్కువ లేవు అని అర్థం. అంతే, అంతకు ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండవు అనేది ఒక లెక్క. ఎందుకంటే అన్ని టైగర్స్ కెమెరా ముందుకు రాకపోవచ్చు. ఇప్పుడు పర్వత ప్రాంతాల్లో పగ్ మార్క్స్ పడవు కొండల పైన, ఇంకా కొన్ని మనం పోలేని ప్లేస్లో కూడా ఉంటాయి. ఇవి ఈ కారణాలతో కరెక్ట్ దాన్ని ఎస్టిమేషన్ అంటాం, అంచనాన్ని మాత్రమే అంటాం. అది భారతదేశంలో ఇప్పుడు 3000 దాటినాయి. అండ్ పులులకు కూడా అడవుల్లో వాటి టెరిటరీ అనేది వాటికి ఉంటుంది అని వింటూ ఉంటాము. అయితే ఒకవేళ కనుక పులులు ఒకదానికొకటి ఎదురు పడితే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అడవుల్లో? పులి అనేది ఒక టెరిటోరియల్ జీవి. అది ఖచ్చితంగా దాని ఆహార లభ్యత, నీటి వసతిని బట్టి కొంత ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు నల్లమల్లో దానికి దొరికే ఆహారాన్ని బట్టి 40 కిలోమీటర్లు 40 చదరపు కిలోమీటర్లు ఒక టెరిటరీ పెట్టుకుంటుంది పులి. ఈ దీంట్లోకి అదేం చేస్తా అంటే ఈ 40 కిలోమీటర్లు దాన్ని పెట్టుకున్న టెరిటరీని
సెంటు స్ప్రే చేయడం. సెంట్ అంటే అది మూత్రం. ఓకే. మూత్రాన్ని విసర్జిస్తుంది. మ్మ్. ఒక్కో చెట్టుకు అట్లా చేసి పెట్టి వస్తుంది. మ్మ్. బౌండరీస్ నిర్ణయిస్తుంది. దాంతో వేరే పులి దాంట్లోకి ఎంటర్ కాదు. ఓకే. కాకపోతే కొన్ని పులులు ఏం చేస్తాయంటే కొంచెం బలంగా ఉండే పులులు దీని టెరిటరీని నేను ఆక్రమించుకోవచ్చు అని ఆలోచన చేస్తే వస్తుంది. మ్మ్. వచ్చినప్పుడు ఫైట్ జరుగుతుంది ఖచ్చితంగా. మ్మ్. టెరిటరీ కోసం ఖచ్చితంగా ఫైట్ జరుగుతుంది. దాంట్లో గెలిచినది ఆ టెరిటరీలో ఉంటుంది, ఇంకోటి పక్కకి వెళ్ళిపోతుంది, లేదా చచ్చిపోతుంది. ఓకే. అది ఆ లెక్క. అది ఖచ్చితంగా టెరిటరీ జీవి. వేరే పులిని కేవలం మేటింగ్ సమయంలో తప్ప ఆడపులిని మగపులి కానీ మగపులి ఆడపులిని కానీ సమాగం టైంలో మాత్రమే అలౌ చేస్తుంది. మ్మ్. వేరే టైంలో కూడా అలౌ చేయవు. ఓకే. అది దీంట్లో ఇంకా ఇక్కడ మనం ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. దీంట్లో టైగర్లో సెలక్షన్ ఛాయిస్ ఆడపులిదే. మ్మ్. ఆడపులి అలౌ చేస్తేనే మగపులి వస్తుంది. మ్మ్. మగపులిని ఆడపులి అలౌ చేయాలి. మగపులి దానంతకు అది వచ్చి నాకు కావాలంటే ఆడపులి రాదు. ఆడపులి ఇష్టపడితేనే మగపులి వస్తుంది. అది చాలా కంపల్సరీ రూల్ అది టైగర్లో. అట్లే దీనిలో చాలా సిగ్గర్ జంతువులని మనం ఎందుకు చెప్తామంటే మనిషి అలికిడి కనపడితే మేటింగ్లో ఉన్న పులి కూడా పక్కకి వెళ్ళిపోతుంది. మనిషి అలజడి అనేది అంగీకరించదు. ఓకే. తర్వాత గర్భం దాల్చినప్పుడు కూడా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ గర్భంతో ఉన్న జంతువులు కూడా ఈ మనుషులు అలజడితో గర్భస్రావాలు అయిపోతాయి. అంత సెన్సిటివ్గా చాలా సెన్సిటివ్ టైగర్. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాం మనం టైగర్ని. అది తర్వాత మగపులి కూడా సరే అలౌ చేసినప్పటికీ చాలా ఫెరోసియస్గా ఉంటుంది మేటింగ్ టైంలో. చాలా ఆవేశంగా ఉంటుంది. అది ఆ ఆడపులి మీద పోయినప్పుడు ఒక్కో సందర్భంలో మెడ మీద పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఆ దాంట్లో ఆవేశంలో పట్టిన మెడ ఇరిగే అవకాశం కూడా ఉంది ఆడపులికి. అందుకే ఆడపుళ్ళు మగపుల్ని అంత సులభంగా దగ్గర రానియవు. దాన్ని బాగా అలసిపోయేలా చేస్తాయి. అలసిపోయి బాగా దాన్ని కామ్గా అయ్యేంత వరకు దాన్ని తిప్పి లాస్ట్కు జరుగుతుంది పని. అదొక లెక్క. ఎందుకంటే లేకపోతే అది ఆవేశంలో ఏమని చేయొచ్చు. అట్లా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు టైగర్స్ని కాపాడటానికి వీటి కోసం అని కూడా చాలా చర్యలు చేపడుతుంది ఈవెన్ గవర్నమెంట్ కూడా వీటన్నిటి కోసం. సో ఇప్పుడు టైగర్స్ కౌంట్ ఎంత ఉంది సార్? పెరుగుతూ ఉందా లేకపోతే ప్రజెంట్ ఏంటి మనకు 2022 కంటే ముందు ఒక 10 years 15 years బ్యాక్ వరల్డ్ వైడ్గా మనం జూలై 28 టైగర్స్ డే చేస్తారు. ఆ టైగర్స్ డే ఎందుకు చేస్తారంటే అది రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఒకసారి ఒక సమావేశం జరిగి పుల్ల జనాభా తగ్గిపోతుంది, దీన్ని పెంచాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలన్న దానికి కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక 10 సంవత్సరాల్లో డబల్ చేయాలి అనేది వాళ్ళు అనుకున్నారు. ఓకే. కానీ మన దేశంలో అంతకంటే ముందే డబల్ అయిపోయినాయి. అంటే మన దేశంలో ఒకప్పుడు 3000 పుల్లు 3000-4000 ఉన్న చోట కేవలం 1400కు వచ్చిండింది మనది జనాభా. అటువంటి దాన్ని ఈరోజు 2022 లెక్కల ప్రకారం 3686 పులులు భారతదేశంలో ఉన్నట్టు లెక్క చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5000 కంటే లేవు. మన దగ్గరే దాదాపుగా 70-80% పులులు మన దగ్గర ఉన్నాయి. మన భారతదేశంలో మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటక వస్తుంది. మధ్యప్రదేశ్లో 700 దగ్గర ఉన్నట్టున్నాయి. 500 దాకా మనకు కర్ణాటకలో ఉన్నాయి. మన నల్లమలలో వచ్చేసి 87 ఉన్నాయి. 87 కౌంట్. ఇది ఫస్ట్ టైగర్ కన్జర్వేషన్ స్టార్ట్ చేసినప్పుడు 30 పుళ్ళు ఉన్నాయి. అది ఇప్పుడు 87కి వచ్చింది. సో టెరిటరీ అవసరం కూడా పెరిగింది. 40 కిలోమీటర్లు అనుకున్నాం కదా, 40 పెరుగుతూ పోతుంది. అందుకోసమే టైగర్ నల్లమల నుంచి ఇప్పుడు శేషాచలం వైపు అడుగులేస్తుంది. దాన్నే శ్రీశైలం టు శేషాచలం కారిడార్, టైగర్ కారిడార్ అనేది ఒకటి చేస్తూ ఉంది. దీంట్లో మనకేమైందంటే కంటిన్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ లేదు. మధ్యలో మైదుకూరు అనే ఏరియాలో ఫారెస్ట్ లేకుండా లేదు, ఫారెస్టే లేదు, పొలాలు అయిపోయినాయి, ఊర్లు ఉన్నాయి. అది దాటదు అని అనుకున్నారు చాలామంది. కానీ టైగర్ అది ఆ ఖాళీ ప్లేస్ కూడా దాటేసి మనకు తిరుపతి పైన కూడా టైగర్ కనపడుతుంది అన్నారు ఈ మధ్యకాలంలో. కడపలో ఉంది టైగర్, లంకమల్లో ఉంది టైగర్. ఇట్లా టైగరు దాటి వెళ్ళిపోతూ ఉంది.
ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు చిరుతపులికి పెద్ద పులికి ఒక తేడా ఏంటంటే పెద్ద పులికి ఆవాసం చాలా పవర్ఫుల్ ఆవాసం ఉండాలి, అడవులు ఉండాలి, నీళ్లు ఉండాలి, దానికి తగినట్టు పర్వత ప్రాంతాలు ఉండాలి, వెదురు, ముఖ్యంగా వెదురు, ఓకే. వెదురు పొదలలో అది విశ్రాంతి తీసుకుంటుంది. అది పగలంతా వెదురు పొదల్లో పడుకొని ఉంటుంది. అలా చీకటి పడిన తర్వాతనే వేటకు బయలుదేరుతుంది. దాని కళ్ళు పవర్ఫుల్, చీకట్లో బాగా చూడగలుగుతుంది జంతువులను అన్నిట్లని. కాబట్టి అట్లా ఆవాసం ఉండాలనుకునేవాళ్ళు. ఈ మధ్య ఏమైందంటే మా దగ్గర నల్లమల్లో ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో ఒక ఫ్రింజ్ ఏరియా ఉంటుంది, అడవికి ఆనుకొని ఉండేది. అది బాణకచెర్ల అని. అక్కడ ఎందుకో ఆ పులి బయటకు వచ్చింది అడవి నుంచి. వచ్చిన తర్వాత అది మళ్ళీ అడవిలోకి వెనక్కి పోకుండా అట్లా ముందు నడుచుకుంటూ పోయింది. దాన్ని ట్రాక్ చేసినారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చేస్తూ ఉంటే అది అక్కడ నుంచి పక్కన ఊరు, ఇంకో పక్కన ఊర్లు దాటుకుంటూ పొలాల్లో తిరుక్కుంటూ దాదాపు 25 కిలోమీటర్లు ఓపెన్ ఏరియాలో తిరిగి మళ్ళీ అడవిలోకి పోయింది. సో బయట కూడా తిరగగలదు అని దానివల్ల రుజువు అయింది. ఆ కారణంతోనే మైదుకూరు దగ్గర కూడా పులి క్రాస్ అయ్యి అవతలికి వెళ్ళిపోతూ ఉంది, అటు నెల్లూరు పోతూ ఉంది, ఇప్పుడు శేషాచలం కూడా పోతూ ఉంది టైగర్. బట్ బేసిక్గానైతే నల్లమల ఫారెస్ట్లో ఎక్కువ ఉంటాయి పులులు, శేషాచలంలోనూ ఏనుగుల గుంపులు ఉంటాయి, అంతేనా సార్? అంతే. ఏనుగు శేషాచలం కూడా ఇంకా అటు తమిళనాడు బార్డర్ ఉంది కాబట్టి అటు నుంచి వస్తాయి పులు, ఎలిఫెంట్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నల్లమల్ల అడవులు, ఎర్రమల్ల అడవులు అంటారు, శేషాచలం, ఇవన్నీ కూడా ఒక్కటే బెల్ట్, కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో పెనుగొండ దగ్గర ఒకలాగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు అంటారు. ఎందుకు అలా, అంటే వాటి నేమ్స్ని ఎలా డిఫర్ చేస్తారు అసలు? ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ తూర్పు కనుమల్లో భాగమే. ఇప్పుడు మన భారతదేశము డక్కన్ పెనిన్సులా అని చూసుకున్నప్పుడు డక్కన్ పీఠభూమికి తూర్పున ఉండేవి తూర్పు కనుమలు, పడమట ఉండేవి పడమట కనుమలు. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇటు కేరళ టు బొంబాయి వరకు, ముంబై వరకు, గోవా అటు ఉన్నాయి. ఇటు ఇవి మనకు బంగాళాఖాతం అంటే ఇటు పక్క నుంచి వచ్చేవి ఉన్నాయి. దీంట్లో పాపికొండలు ఉన్నాయి తూర్పు కనుమలలో, నల్లమలలు కూడా దాంట్లోకి వచ్చినాయి. ఈ నల్లమల ఏమైందంటే ఇది వాస్తవంగా అయితే ఒకటి చెప్తారు, ఏం చెప్తారు, అంతా ఒకటే అంటారు. ఈ పర్వత పంక్తిని ఆదిశేషంతో చెప్తారు. ఆదిశేషుని తలపై తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆ పడగల మీద, తోక మీద శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు అని చెప్తారు. ఈ పర్వత పంక్తిని అట్లా పడుకొని ఉంటుంది శేషాచలం. అందుకోసమే దాన్ని ఈ పర్వత వెంట చూస్తే ఒక చోట తిరుపతి, మధ్యలో వస్తే అహోబిలం, మళ్ళీ పక్కన వస్తే జీబీఎం అని గుండ్ల బ్రహ్మేశ్వరం అని ఉంటుంది, అక్కడ ఒక టెంపుల్, పురాతన టెంపుల్. ఆ పక్కన రుద్రకూడ అని పురాతన టెంపుల్. ఆ పక్కన తిరుమల దేవరకొండ అని ఒకటి ఉంటుంది, అది ఒక పురాతనమైన టెంపుల్ ఉంది. దాని పక్కన వస్తే మళ్ళీ నావలోటి వీరభద్రాలయం, దాని పైకి వస్తే శ్రీశైలం. ఇట్లా కంటిన్యూషన్ ఉన్నాయి. ఇంకా అవతలి పోతే తెలంగాణలో కూడా సలేశ్వరము, అవి ఇవి అన్నీ మొత్తం ఇవే ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక పర్యాటకానికి పనికొచ్చే ప్రదేశాలు ఉన్నాయి. అయితే దీనిలో ఏమన్నా అంటే టోటల్ నల్లమల్లే అయినా కానీ మనకు కొంచెము ఏరియాని బట్టి కొద్ది మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి మొదలైతే మనకు ఆర్లగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాలో ఎంటర్ అయ్యే వరకు, కడప వరకు నల్లమల్ల అంటున్నాం. కడపలో కొంత ప్రాంతాన్ని లంకమల్ల అంటున్నారు, అదే అభయారణ్యం చేశారు. అక్కడ కలివికోడి అని ఒక రేరెస్ట్ బర్డ్ ఒకటి ఉంది, అది లేదు అన్నారు, మళ్ళీ కనిపించింది అన్నారు, ఇప్పుడు మళ్ళీ కనిపించడం లేదు. ఆ కలివికోడి ఆ ఏరియాను కొంత ఇది. ఇవన్నీ కూడా ఆకురాల్చే అడవులు అంటారు మనకి. ఈ భూమధ్య రేఖ ప్రాంతం ఉండే అడవులన్నీ కూడా ఆకులు వస్తాయి. అయితే కొంచెం తిరుపతి శేషాచలం అడవులు కొంచెం డిఫర్గా ఉన్నాయి. అవి ఆకులు రాలుస్తాయి కానీ పెద్దగా ఆకులు రాల్చవు, కొంత పచ్చదనం ఎక్కువ ఉంటుంది. అది రైనీ ఫారెస్ట్కు దగ్గరగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కార్చిచ్చు అనేది వచ్చినప్పుడు మనకు అమెజాన్ అడవులు అంటే అమెరికాలో వస్తే ఊర్లకు ఊర్లు కూడా తగలబడిపోతాయి అడవుల మధ్యలో. అడవులు కూడా 1000 ఎకరాలు ధ్వంసం అయిపోతాయి. కానీ మన నల్లమల్లో ఎప్పుడు అడవి నాశనమైంది అనేది లేదు. అడవి అంటుకుంటుంది, గడ్డి మాత్రం కాలుతుంది, చెట్లు కాలవు. ఏదైనా పడిపోయిన చెట్టు ఉంటే అంటుకుంటుంది కానీ మామూలు చెట్లు కాలవు. ఎందుకంటే దాంట్లో ఆయిల్ గుణం తక్కువ ఉంటుంది, అంటే అంటే మండే స్వభావం తక్కువ ఉంటుంది అడవికి. అది ఒకటి ఆ తేడా ఉంది శేషాచలంకు ఇక్కడ. నీకు అందుకే శేషాచలంలో కొన్ని అరుదైన జంతువులు ఉంటాయి. శేషాచలం ఎందుకంటే చల్లని ప్రాంతం కాబట్టి అక్కడ బంగారు బల్లి అనేది ఒకటి ఉంది. తర్వాత ఇది కోతుల్లో చిన్న కోతి
దాన్ని పిల్లి అంటాం కానీ దేవాంగన పిల్లి అంటాం ఒకటి. ఓకే. ఆ దేవాంగన పిల్లి అనేది తిరుపతి ఏరియాలో మాత్రమే ఉంటుంది, వేరే చోట ఎక్కడ ఉండదు. ఇవన్నీ కూడా ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్నదాన్ని బట్టి అట్లా పేర్లు పెట్టుకున్నారు. కానీ టోటల్గా నల్లమల్లో భాగాలే ఇవన్నీ. కానీ ప్రాంతాన్ని బట్టి కూడా ఇప్పుడు శేషాచలంలో ఉన్న కొన్ని ఇప్పుడు అక్కడ చందనం లభిస్తుంది, అది మనకి నల్లమల్లలో కూడా ఉంటుందా అంత శ్రేష్టమైంది? అలా ఉండదు కదా. ఇప్పుడు ప్రపంచంలోనే ఎర్రచందనం అనేది ఒక మన దగ్గరే ఉంది. అది కూడా నల్లమల్లో మనం అహోబిలం దగ్గర మొదలు పెడితే కర్నూలు జిల్లాలో, అక్కడ నుంచి తిరుపతి వరకు శేషాచలం వరకు ఉంది కంటిన్యూషన్. ఇక్కడ నల్లమల్లో కూడా ఉంది. ఓకే. క్వాలిటీ క్వాంటిటీ అంతా ఒకటే, సేమ్ క్వాలిటీ అంతే. వేరే చోట్ల పెరగదు అది. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక మనకు కొన్ని ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 1 or 2 years బ్యాక్ అనుకుంటా, 4 పులి పిల్లలు దొరికాయి అని చెప్పి ఒక ఊర్లో వార్త వచ్చింది. తర్వాత ఆ పులి పిల్లలు అసలు ఏమయ్యాయి? తల్లి దగ్గరికి చేర్చడం జరిగిందా? అది వాస్తవంగా ఏంటంటే అప్పుడు డిస్టర్బెన్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అని ఈ శ్రీశైలానికి ఉగాది పండుగ సందర్భంగా కొన్ని లక్షల మంది పోతారు. ఇక్కడ నుంచి కాలినడకన పోతారు కర్ణాటక వాళ్ళు. శ్రీశైలానికి ఈ పాదయాత్రికులు పోయే టైంలో లక్షల మంది అడుగుకుండా పోతే బాగా డిస్టర్బ్ అవుతుంది. అక్కడ నుంచి పులులు ఏం చేస్తాయంటే ఆ కాలిమార మార్గం ఉంటుంది, మాకు ఆత్మకూరు దగ్గర వెంకటాపురం అని ఉంటుంది. వెంకటాపురం నుంచి 40 కిలోమీటర్లు అడవిలో పోతే మనకు డైరెక్ట్గా శ్రీశైలానికి పోతారు. అడ్డరస్తు 40 కిలోమీటర్ల పాదయాత్ర. అది పులులకు మంచి ఏరియా అది. ఆ ఏరియాలో ఉన్న పుల్లని ఈ డిస్టర్బెన్స్కి అక్కడ నుంచి దూరం అట్లా పోతాయి. అలా పోయిన దానిలోనే ఒక పులి 4 పిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు టైగర్ కన్జర్వేషన్లో ఏమంటారంటే ఒక మగపులి ఏమైనా బాధపడరు కానీ ఆడపులి పోతే చాలా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారంటే ఒక ఆడపులి దాని జీవితకాలంలో 24 పులులకు జన్మనియగలుగుతుంది. 24 పులులు పుడతాయి దానికి. సో టైగర్ పెరగాలంటే కావాలి ఒక 4 ఆడపులులు ఉన్నా ఒక మగపులు ఉన్నా సరిపోద్ది. కానీ ఆడపుల్లలు తక్కువైతే పిల్లలు పెరగవు. సో 4 ఆడపిల్లలను పుట్టడంతో అది తీసుకొని ఆ పిల్లలు తీసుకొని భయపడి అటు ఇంకో వైపు పోయింది. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మరి చాలామంది, కొంతమంది తల్లి వేటాడబడింది అంటారు, లేదు డిస్టర్బెన్స్కి భయపడి వెళ్ళిపోయింది అంటారు. ఆ తల్లి బిడ్డలు వేరైన తర్వాత అది ఆ పిల్లలు ఉన్న ఏరియా వచ్చేసి ఒక చిన్న పల్లెటూరుకి ఆనుకొని ఉంటుంది, అడవికి ఆనుకొని ఒక పల్లె ఉంటుంది, మాడుగుల అని, గుమ్మడాపురం అని దాని పేరు. ఆ గుమ్మడాపురం దగ్గర ఎవరో పొద్దున్నే లెట్రిన్కి బయటికి పోయినోడికి కనపడే పిల్లలు. వాడు పిల్లలు అనుకున్నాడంట ఫస్ట్. వాడు మనుషులందరినీ తీసుకొచ్చినారు. వాడికి నాలెడ్జ్ లేదు కాబట్టి పులి పిల్లల్ని ఏం చేయాలో ఎట్లా అనేది తెలియదు కాబట్టి ఒక గంప తీసుకుని ఆ గంపలోకి అన్నిటిని వేసుకొని ఊర్లోకి తీసుకొచ్చి సినిమా చూసినట్టు చూసినారు. దాన్ని పట్టుకోవడం, అట్లా పిసకడం, ఇట్లా పిసకడం. ఈ పులి వన్యప్రాణులలో ఒక లక్షణం ఏంటంటే ఈ హ్యూమన్ టచ్ జరిగితే తల్లులు పిల్లలను అబాండ్ చేస్తాయి. మనిషి ముట్టుకున్నాడు అనుకోండి పిల్లల్ని, అది ఆ స్మెల్ వేరే రకం వస్తుంది కాబట్టి ఇదేదో ట్రాప్ ఏమో, నన్ను చంపడానికి ఏదో ప్రయత్నం జరుగుతుందేమో అని పిల్లలను కూడా అబాండ్ చేస్తాయి, దగ్గరికి రాదు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వీళ్ళకి తెలియక ఆ పని చేసినారు. తర్వాత ఫారెస్ట్లోకి తెలిసిన తర్వాత నన్ను తీసుకుపోయి అడవిలో ఒక చోట పెట్టి తల్లి కోసం వెయిట్ చేసినారు కానీ రాలేదు, ఆ తల్లి రాలేదు. దానికోసం మళ్ళీ కొంత మూత్రం సేకరించి, ఏది పులి మూత్రమే, అది పిల్లల మీద చల్లడము, ఇట్లా కూడా కొన్ని ప్రయత్నాలు చేసినారు. దాని వాసన అంటే పిల్లలు ఉన్నాయి కదా, ఆ పిల్లలు విసర్జించే మూత్రాన్ని సేకరించి దాని చల్లి అవన్నీ కూడా చేసినారు. తల్లి రాలే. ఇంకా విధిలేని పరిస్థితులలో దాన్ని తీసుకొని మన జంతు ప్రదర్శన తిరుపతి పంపించారు. దానిలో కోసం ఏం చేశానంటే కొంత ప్రయత్నం చేశాను. భారతదేశంలో ఇంతవరకు ఈ అబాండెడ్ టైగర్ కబ్స్ని సంరక్షించి మళ్ళీ అడవిలోకి పంపించే విధానం అనేది ఒకటి వాళ్ళు ఇంతవరకు లేదు భారతదేశంలో. టైగర్ కన్జర్వేషన్లో వాళ్ళు ఏం పెద్దగా అంటే ఇప్పటి వరకు అలా తప్పిపోయి కూడా లేవేవి, పోయింటాయి, ఒకటేరో పోయింటాయి కానీ పెద్దగా దీని మీద శ్రద్ధ. 4 పులి పిల్లలు కాబట్టి ఈసారి ప్రయత్నం చేశారు, దట్టు ఫీమేల్ కాబట్టి చేసినారు, కానీ కుదరలేదు ఈసారి కూడా. వాళ్ళు అందుకోసం ఏం చేశారంటే చిన్న ఒక టెరిటరీ లాంటిది చేసుకొని దాంట్లో పెట్టి దాంట్లో చిన్నగా వేట నేర్పించి అడవిలోకి తీసుకురావాలనుకున్నారు. నల్లమల్లో కూడా ఒక విశాలమైనటువంటి ఒక ఎన్క్లోజర్ ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో కొన్ని జంతువులను వదిలేశారు దీనికోసం, కానీ ఆ పుల్లు కుదరలేదు. అందుకోసం ఒకటి పులి చనిపోయింది,
4 పిల్లలలో. అయ్యో. ఇప్పుడు మేజర్ అయినాయి, సుమారు 3 ఏళ్ళు అయింది కదా పుట్టి. 4 సంవత్సరాలకు మామూలుగా తల్లిని 4 సంవత్సరాల వరకు, 3 నుంచి 4 సంవత్సరాల వరకు తల్లితో పాటు ఉంటాయి పిల్లలు. ఆ 4 సంవత్సరాల లోపల వేట నేర్చుకుంటాయి, అవి డివైడ్ అయిపోతాయి, వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోతాయి, కొత్త టెరిటరీని సృష్టిస్తాయి, దానిలో ఉండదు. అట్లా ఇవి పాపం రాలేకపోతున్నాయి. ఇంకా సో దానికి జీవితకాలం యావజ్జీవ కారాగార శిక్షణ జూలోనే ఉండాలి. మనకందరికి ఆహ్లాదం కలిగించడానికి దాని బతుకు స్వేచ్ఛను కోల్పోయినాయి ఆ రకంగా. అది ఆ టైగర్ పిల్లలు. అంటే మీరు అన్నదాన్ని బట్టి ఇప్పుడు పులి కనుక మనిషి వాసన తగిలితే ఇంక మళ్ళీ దాని దగ్గరికి రాదు అని చెప్పి, అంటే దీన్ని బట్టి చూస్తే ఏదో ప్రత్యేకమైన క్వాలిటీస్ అనేవి దాంట్లో ఉంటాయని అర్థమవుతుంది. అసలు పులుల్లో ఉండే ప్రత్యేకమైన క్వాలిటీస్ మాకు తెలియనివి ఏంటి? పులి చాలా అద్భుతమైన జీవి. ఈ భూమి మీద ఉన్న దానిలో ఈ పులి నడక ఒక రాజసం, పులి ఆకారం గంభీరం, పులి శరీరం మీద ఉండే చారలు ఇవన్నీ కూడా డిజైను ఏ చిత్రకారుడు కూడా అంత అందంగా బొమ్మ గీయలేడు, అంత అందంగా ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. అది నేను ఎక్కువ గర్వపడుతుంటాను, ఎందుకంటే టైగర్ ఏరియాలో నేను ఉండడం అనేది నాకు ప్రైడ్. అట్లాగే టైగర్ కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అది దానిలో చాలా మనం టెరిటరీ గురించి అనుకున్నాం ఇందాక. టెరిటరీ ప్రత్యేకంగా టెరిటరీ జీవి అది. అలాగే ఏకాంతం. మనం ఎప్పుడు నేను జర్నలిస్ట్ కాబట్టి రాస్తుంటా, వార్తలు రాసేటప్పుడు పులికాంతకు ఏకాంతం కావాలి అని రాసేవాడిని. అంటే పులిని డిస్టర్బ్ చేయొద్దు, అది ఏకాంతంగా ఉండాలి. ఇప్పుడు మనుషులు ఎక్కడంటే అక్కడ బస్సులలో ఎక్కడంటే అక్కడ అమ్మాయిలను టీచ్ చేయడము, అక్కడిక్కడ టచ్ చేయడం ఇవన్నీ చేస్తారు. పులి తన సొంతం దాన్ని ఇష్టపడి వచ్చిన పులుల దగ్గర కూడా మనుషులు ఉంటే ముట్టుకుని కూడా ముట్టుకు దూరం వెళ్ళిపోద్ది. అంటే పులికి ఎంత సంస్కారం ఉంది చూడండి, అది ఒక ప్రత్యేకత దాంట్లో. అలాగే పులికి ఆహారం అనేది అంత సులభంగా దొరకదు. చాలామంది ఏమనుకుంటారు పులికి భలే బ్రహ్మాండంగా తింటుంది అని. ఒకటి పులి భోజనం అనే ఒక మాట ఉంది, మీరు విన్నారు? పులి భోజనం అంటే ఏమని అర్థం తెలుసా? ఫుల్ భోజనం. ఒకసారి అది తింటే 40 కేజీలు తినేస్తుంది. ఎందుకంటే దానికి దొరకదు, దొరికినప్పుడే తినేస్తుంది, ఫుల్ కడుపు నిండా పెట్టుకుంటుంది. కాబట్టి ఎవడన్నా బాగా తింటే ఇప్పుడు పులి భోజనం తింటున్నారు అంటారు. అంటే ఒకవేళ ఈ 40 కేజీలు కనుక తింటే అది ఎన్ని డేస్ ఆకలి లేకుండా ఉండగలదు? ఒక వారం రోజుల వరకు ఉంటుంది. ఒక వారం రోజుల వరకు ఒకసారి తింటే ఒక వారం రోజులు నిలబడగలుగుతుంది. కానీ చాలాసార్లు దానికి వారాలకు వారాలు కూడా దొరకదు ఫుడ్. ఎందుకంటే పెద్ద పులి సాలిటరీ హంటర్, అది ఒంటరిగానే జంతువులను వేటాడుతుంది. అది కూడా పరిగెత్తి జంతువులను పట్టుకోలేదు. అడవిలో ఉండే అన్ని ఆహారపు జంతువులు పెద్ద పులి కంటే వేగంగా పరిగెత్తగలిగేటివి. జింక, దుప్పి, కణితి, కుందేలు, అడవి పంది, ఇవి ఏవి కూడా పెద్ద పులి కంటే చాలా వేగంగా పోతాయి. పెద్ద పులి గంటకు 60 కిలోమీటర్లు కంటే పోదు. జింకలు 110, 120 దాకా కూడా పరిగెడతాయి, డబల్. కాబట్టి ఇది ఎంతసేపు ఉన్నా పొంచి ఉండి జంప్ చేసి దాని మీద దూకి పట్టుకోగలగాలి. ఓపికగా వేటాడటంలో దాని ప్రత్యేకత, నిపుణత, అది ప్రత్యేకత. కాబట్టి దొరకదు. అందుకోసమే పెద్ద పుల్లు చాలామంది ఉంటారు, పులిరా అంటే పులి ఏం చేస్తుంది తెలుసా? దానికి తిండి దొరకక ఆకలి ఈ రోడ్లు దారిలంటే తిరుగుతుంది. అది పొదలలో ఉండదు ఎప్పుడు. అది నడిచేది రాజమార్గమే నడుస్తుంది, దారిలోనే నడుస్తుంది. ఆ నడిచే క్రమంలో ఎక్కడన్నా ఆవులు అవి పేడ వేసి ఉంటాయి కదా, ఆ పేడ తింటుంది కడుపు నింపుకోవడానికి అప్పుడప్పుడు. అంత దయనీయంగా ఉంటుంది అనమాట. చాలా కొత్త విషయాలు చెప్తున్నారు మీరు. జనరల్గా పులి చేపల్ని తినదు, పులి ఇదే తింటుంది అని చెప్పి చాలా డైలాగులు ఉంటాయి మూవీస్లో. కానీ పులి ఇటువంటి ఆహారాన్ని కూడా తింటుంది అని ఇప్పుడే తెలుస్తుంది. అది అట్లా దానికి దొరికినప్పుడు ఏం చేస్తుంది, పులిని స్మెల్ ద్వారా ముందే గ్రహిస్తాయి. చాలా జంతువులు తప్పుకుంటాయి, దొరకవు. అది వెయిట్ చేయాలి. ఎక్కడన్నా వాటర్ హోల్స్ దగ్గర వెయిట్ చేస్తాయి, నీళ్ళు తాగడానికి వస్తే జంప్ చేస్తాయి. అట్లాగే కొన్ని జేడలోనే ఉంటాయి. జేడలు అంటే సాల్ట్ లిక్కింగ్ ఉంటాయి. అంటే మనమైతే ఉప్పు వేసుకొని తింటాము, జంతువులకు ఉప్పు ఉండదు కదా, శరీరానికి అవసరం కదా. అది ప్రకృతి సహజంగానే కొన్ని చోట్ల భూమి ఉప్పు ఉండే క్షారపూరితమైన భూమి ఉంటుంది. ఆ ప్లేస్లు కొన్నే ఉంటాయి. అక్కడ పోయి జంతువులు, ఇప్పుడు దుప్పులు, జింకలు, దీనికి సాల్ట్ అవసరం. అవి ఏం చేస్తాయంటే అక్కడ నేలను తవ్వి నాకుతూ ఉంటాయి, ఇంత గుంతలు అవుతాయి. అక్కడ మూతి దాంట్లో పెట్టి నాకుతున్నప్పుడు పరిసరాలు గ్రహించలేవు. అక్కడ పులి మాట వేసిందంటే వేటాడుతుంది. అటువంటివి కూడా కొన్ని ఉంటాయి.
టైగర్ అనేది ఒక పెక్యులర్ అనిమల్, అదొక గర్వకారణమైన అనిమలే అది. అవును. కానీ కాకపోతే కొన్ని రకాల పరిస్థితులు అట్లుంటాయి. అదే అండి. అండ్ ఇప్పుడు నార్మల్గా కూడా అడవుల నుంచి ఎక్కువగా కూడా జంతువులు, ముఖ్యంగా ఏనుగుల గుంపులు బయటకు వస్తున్నాయని చెప్పి వార్తల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఎందుకు? ఆహార కొరత లేకపోతే ఏంటి రీజన్? ఖచ్చితంగా ఒకటి హ్యూమన్ డిస్టర్బెన్సెస్ అడవులలో ఏనుగులు కూడా మనుషుల సంచారం అనేది తట్టుకోలేవు. తట్టుకోలేవు. అంటే ఏదైనా ప్రతి జంతువు కూడా డిస్టర్బెన్స్ తట్టుకోలేవు, మనుషులతో ఇది కావు. అదిగాక హ్యూమన్ని కూడా యానిమల్ అనే అంటారు కదా. అదే మీకు మనిషి కూడా ఒక అనిమలే, సోషల్ అనిమల్ అంటున్నాం మనం ఇక్కడ. అక్కడ అనిమల్ మనిషికి ఆ జంతువులకు అది లెక్క చూసుకుంటే మనం కూడా జంతువుల మాదిరి చాలా పనులు చేస్తాము, అది సేమ్ ఉంటుంది. ఇక్కడ మీకు తర్వాత చెప్తాను దాంట్లో కొన్ని విషయాలు. ఇప్పుడు ఏనుగుల వరకు వచ్చింది కాబట్టి ఏనుగులైనా ఇంకోటైనా అడవిలో దానికి సమృద్ధిగా దానికి కావాల్సినది ఉంటే అడవి దాటి బయటికి రావాల్సిన అవసరం లేదు దాంట్లోకి. ఏనుగులు ఏంటంటే వాటర్ బాగుండాలి, అది వాటరు అది దాంట్లో మునగడానికి తాగడానికి బాగా పెద్ద పెద్ద గుండాలు కావాలి దానికి. అటువంటివి అడవులలో తగ్గిపోతున్నాయి చాలా కాలంగా రకరకాలుగా. ఓకే. వర్షాలు తక్కువైపోవడము ఇంకోటి కారణంతో. అట్లాగే ఆహారం కూడా అవి శాకాహార జంతువులు, గడ్డి మైదానాలు గడ్డి తింటాయి, తర్వాత కొమ్మలను ఆకులను తినేటివి. వాటికి ఈ ఎండాకాలంలో ఆకులు ఉండదు, గడ్డి ఉండదు, ఇంకోటి ఉండదు. అటువంటిప్పుడు అనివార్యంగా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి పంట పొలాల మీద పడడం, అక్కడ వీళ్ళు మన వాళ్ళు రైతులు దానిలను బెదిరించడం కోసము బాణాలు అవి ఇవి కాలుస్తారు, టపాసులు కాలుస్తారు. దాంతో అవి పారిపోయి జనాల మీద పడడం, చంపడం జరుగుతుంది. మ్యాన్ అండ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ బాగా రోజు రోజు పెరిగిపోతుంది. అలాగే టైగర్ కూడా వాటర్ సోర్సెస్ తగ్గిపోతే అది వాటర్ కోసం బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు డొమెస్టిక్ అనిమల్ మనకు ఆవులు బర్రెలు దాని మీద దాడి చేస్తుంది. ఆ దాడి చేసినప్పుడు ఈ రైతులు కూడా దాన్ని మన ఆవులను చంపింది కూడా దాన్ని చంపాలనే ప్రతీకారచ్యత ఉండేవాళ్ళు ఇంతకుముందు. చాలా మటుకు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు టైగర్ కన్జర్వేషన్లో భాగంగా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో మీటింగ్లు పెట్టి టైగర్ ఏం చేయదు, దాని జోలికి పోవద్దండి, ఒకవేళ మీ యానిమల్ను చంపితే మేము దానికి కాంపెన్సేషన్ ఇస్తాం, అందుకోసము దాన్ని ఏం చేద్దాం. లేదంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఆ చచ్చిపోయిన ఆవు ఏదైనా కానీ పులి ఏం చేస్తుందంటే ఒక ఆవును చంపిందంటే ఫస్ట్ బ్లడ్ సక్ చేస్తుంది, రక్తం తాగుతుంది. తర్వాత దాని ప్రైమ్ పార్ట్స్ గుండెలు ఊపిరితిత్తులు ఇటువంటివి తింటుంది ఫస్ట్ డే. సెకండ్ డే మళ్ళీ వచ్చి మిగతా మాంసం తింటూ ఉంటుంది. నల్లమల్లలో ఇలాంటి ట్రైబల్స్ ఓన్లీ చెంచు జాతే కాకుండా ఇంకా గిరిజన జాతులు ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు ఏముండవు, ఓన్లీ చెంచే వాళ్ళే ఉంటారు. ఇది ఎందుకు చెప్పాలంటే కొంచెం వెనక్కి పోవాలి మనం దీంట్లో. ఈ భూమి అంతా ఖండాలుగా విడిపోక ముందు నాటి కథ. ఇప్పుడున్న మన భారతదేశం యొక్క పెనిన్సులా ఉంది కదా, ఈ భూమి ఇట్లా విడిపోయి ఖండాలుగా విడిపోతున్న క్రమంలో ఇక్కడ ఆఫ్రికా అంటే మనది కూడా ఆఫ్రికాతో టచ్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళు ఇట్లా తూర్పు కనుమలో భాగంగా ఇటుపక్క ఈ అడవిలోకి వచ్చేసింది. ఈ వచ్చిన ఆదిమానవుడు, అప్పటి ఆదిమానవుడే ఆయన ఆనవాలే ఈ చెంచు. అందుకే మీకు చెంచుల డిఎన్ఏను చేస్తే డిస్టర్బ్ కాల డిఎన్ఏ, అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న డిఎన్ఏ అట్లే ఉంది. అయితే అసలు హ్యూమన్ డిఎన్ఏ అదే అది అట్లా. అదిగాక వాళ్ళ శరీరము ఇట్లా పట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది. అదేదో మనం పామును కప్పను పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది వాళ్ళ శరీరం. డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకు జన్యు వైవిధ్యము జన్యు పరివర్తన లేదు కాబట్టి వాళ్ళకు ఏమంటారు, ఇది వాళ్ళ రోగనిరోధక శక్తి చాలా తక్కువ. ఓకే. వాళ్ళ జీవన ఇది కూడా తక్కువ. ఎవరు 40 ఏళ్ళు దాటి బతకరు చెంచులు. వాళ్ళు సాధారణ ఆయుష్య అలానా? వాళ్ళు అంటే దీనివలన రోగనిరోధక శక్తి ఉండదు. ఏదో ఒకట్లా రోగం వచ్చి 40 ఏళ్ళలోనే 40 ఏళ్ళు 50 ఏళ్ళు బతికినాడు చాలా పెద్దోడు. ఇక అమ్మాయిలకు వచ్చేసరికి రక్తహీనత ఉంటుంది. వాళ్ళకు బ్లడ్ 7 పాయింట్ కంటే తక్కువ, 4, 5, 6 ఈ లోపు ఉంటుంది. ఈ చెంచుల వాళ్ళ వెనుకబాటుతనంలో కారణంగా 13 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి, 14 ఏళ్ళకి గర్భవతులు అవుతారు. విపరీతమైన బ్లడ్ లాస్. వాళ్ళకు చెంచులు ఒకసారి గర్భం ధరించినారంటే చావుకు ఎదురుగా చూస్తున్నట్టు లెక్క.
పుడితే పిల్లలు పుడతారు, లేకపోతే చచ్చిపోతారు. చాలా మటుకు బాలింతలు చచ్చిపోవడం మొదలు. వాళ్ళలో ఇంకొక ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకు ఒకప్పుడు ఆహారపు అలవాటుగా ఉన్న మద్యం, మందు తాగడం అనేది, సారాయి తాగడం అనేది వాళ్ళ ఆహారపు అలవాటు ఒకప్పుడు. అంటే విప్పప్పులతో చేసుకోవడం వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు ఈ మద్యం సేవించడం అనేది దురాచారం ఎప్పుడైతుందంటే అది ఇంకొకరిని హింసించడానికి ఉపయోగించినప్పుడు మాత్రమే దురాచారం అది. అది మామూలు ఆహారపు అలవాట్లో భాగంగాను సరదాకు చేస్తే అది కాదు. ఇక్కడేంది, పురుషుడు మనం బయట సొసైటీలో మగవాడు తాగుతాడు, భార్యను కొడతాడు. అక్కడ చెంచులలో ఆడమగ ఇద్దరు కలిసి తాగుతారు. అక్కడ ఘర్షణ తావే లేదు. అంటే ఇది ఒక సోషల్ ఆస్పెక్ట్ ఉంది. అట్లే వాళ్ళకేమైందంటే వాళ్ళు సహజంగా సొంతంగా తయారు చేసుకునే దానికి దూరం అయిపోయినారు. వాళ్ళు అడవుల నుంచి విస్థాపన చేయించుకుంటూ వచ్చినారు. చాలా మటుకు చెంచులు దూరం చేసినారు అడవికి, విప్పప్పులకు దూరం చేసినారు, ఇంకో దాన్ని దూరం చేసినారు. దాంతో అనివార్యంగా బయట వ్యాపారస్తులు నాటుసార, అనారోగ్య పరిస్థితుల్లో తయారు చేసే నాటుసారకు అలవాటు పడినారు. దీంతో చెంచులు ఏమంటే చాలా చిన్న వయసులో చచ్చిపోతారు. ఈ మగవాళ్ళు కూడా ఇటు పెళ్ళి అవుతుంది, 14 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, వాడికి 20 ఏళ్ళు ఉంటాయి, 25 ఏళ్ళకి వాడు చచ్చిపోతాడు. ఈ అమ్మాయి 20 ఏళ్ళకి 2 పిల్లలు పెట్టుకొని అట్లే ఉంటుంది. అట్లా చాలా మటుకు చెంచులలో ఇదైపోతుంది, తగ్గిపోతుంది జనాభా. ప్రతి చోట జనాభా పెరుగుతుంది అంటే చెంచుల జనాభా బాగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళు 2012 జనాభా లెక్కల ప్రకారము జస్ట్ కర్నూలు జిల్లాలో 12,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా పెరిగింటే ఒక 20,000 దాకా వచ్చేమో ఈ 10 ఏళ్ళల్లో. కొంచెం మెరుగైంది కాబట్టి వాళ్ళ జీవనం. వాళ్ళు ఇప్పటికి కూడా చెంచులు ఎట్లున్నారంటే వాళ్ళ ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వాళ్ళు రేపు ఏమిటిది అనేది వాళ్ళకి ఇప్పటివరకు చూడరు. ఈరోజు ఏం దొరికింది, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ పొద్దున్న వేసిపోతారు. ఇది ప్రత్యేకమైన ఇది ఏమంటే ఈ మధ్యకాలంలో కొంత మహిళలలో కొంచెం మార్పు వచ్చింది. వాళ్ళు తాగడం మానేసినారు, భర్తలను కూడా ఏదైనా పని చేయమని ప్రోత్సహిస్తున్నారు. కొద్దిగా మార్పు ఒక దశ. అంటే మన బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అసలు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఆడ ఒకటి ఉంటుంది కదా, ఒక ప్రతి వెనుకబాటుతనం ఉంటుంది, ఒక బయట ఉండే ఒక అంటే ఒక జాడ్యం అనొచ్చు. సమాజంలో ఉండే కొన్ని జాడ్యాలు వాళ్ళకు కూడా తగులుకున్నాయి. వాళ్ళు ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వాళ్ళ పొయ్యి సరిగా ఉండదు, ఇంట్లో పిడికెడు బియ్యము పెట్టుకోలేరు. అంటే వాళ్ళకున్న సాంస్కృతిక వెనుకబాటుతనం కారణంగా. కానీ ఆ ఇంటి మీద ఒక డిష్ ఉంటుంది, ఇంటి ముందు మోటార్ సైకిల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆహారం కంటే మంచి చదువుకోవాలన్న కంటే ఎంటర్టైన్మెంట్, ఈ ఎంటర్టైన్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. సెల్ ఫోన్లు అన్నీ ఆడికి వచ్చేసినాయి. కానీ ఇంట్లో వస్తువులు పెరగాలి అంటే వాళ్ళ మీద అది మంచి లైఫ్, పిల్లలకు చదువులు, ఇటువంటి ఆలోచనలు రావడం లేదు, తాగుడులోనే ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళని ఏం చేస్తాను, మధ్యలో ఏమైందంటే ఈ టైగర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అడవిలో చెంచులు ఉండొద్దు, బయటకు ఉండాలని చెప్పి విస్థాపన చేయించడం మొదలుపెట్టారు. ఫస్ట్ రుద్రకోడు అని మనం టెంపుల్ ఉందని చెప్పాం. పసురుట్ల అని ఒకటి ఉంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చాపరు కొలాప్స్ అయిన ప్లేస్ అది. అక్కడ ఒక నీటి ఇది ఉంది, అంటే ఒక స్ట్రీమ్, దాని ఒడ్డున వీళ్ళు చెంచుగూడాలు ఉండేవి. వాళ్ళను బాగా ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాల కిందట కిందికి తీసుకొచ్చి పల్లెలలో పెట్టినారు. ఒకప్పుడు నేను బాగా నా చిన్నతనంలో చూసేవాడిని అడవిలో. వాళ్ళు ఎంత నీట్గా ఉండేవాళ్ళు అంటే అంత నీట్గా ఉండేవాళ్ళు. వాళ్ళ సైకిళ్ళు కూడా ఇంత దుమ్ము పడేది కాదు. సైకిల్ వేసుకొని వారంలో ఒక్కరోజు టౌన్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు సేకరించిన పూత, మిగతా ఇవన్నీ కుంకుడుకాయలు, ఇవన్నీ కూడా అటవీ చిన్న తరహా అటవీ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి బయట అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన బియ్యము, జొన్నలు, కూరలు అన్నీ తీసుకొని పోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు సరే వాళ్ళే వండుకునేవాళ్ళు, వాళ్ళే తాగేవాళ్ళు, అంతా బాగుండేది. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఊర్లో పెట్టడంతో వీళ్ళు చిన్న తరహా ఉత్పత్తుల కోసం పోవాలంటే మళ్ళీ 10-15 కిలోమీటర్లు నడిచి అడవిలోకి పోవాలి. అది పోవడం మానేసినారు. వీళ్ళని బయట పెట్టి ఏం చేసినారు, వీళ్ళకి పొలాలు ఇచ్చినారు, మీరు వ్యవసాయం చేసుకోండి. వీళ్ళు ఏనాడు వ్యవసాయం చేయని వాళ్ళు, తేనె పట్లు తెచ్చుకున్నాం, ఇంకోటి తెచ్చుకొని చేసినారు. వీళ్ళకి ఎక్కడ వ్యవసాయం వస్తుంది? ఆ భూములన్నీ వేరే వాళ్ళు అన్యాక్రాంతం అయిపోయినాయి. వీళ్ళకి ఏదో పరక ఇచ్చేస్తారు. వీళ్ళంతా చెంచులు ఏమైనారు, భిక్షగాలుగా మారిపోయినారు పల్లెలలో. వీళ్ళు అడుక్కొని తినడం, ఏడో వాడిని అడిగి వీడిని అడిగి మంద తాగడం, చచ్చిపోవడం. ఇట్లా విస్థాపన ఒక చోటు నుంచి తీసేస్తే చెట్టును తీసుకొచ్చి ఇంకో చోటు నాటితే చెట్టు ఎండిపోయింది, మొక్కను తీసుకొచ్చి నాటాలి. మనం అట్లందుకే మేము ఏం చెప్తామంటే
అభివృద్ధి ఏదో అడవిలోనే చేయండి. ఇప్పుడు పులికి చెంచులకు వైరుధ్యం లేదు, ఎక్కడ లేదు. పులికి చెంచులకు వైరుధ్యం లేదు. పులిని చెంచులు ఎప్పుడు వేటాడలే. పులి వచ్చి చెంచులను ఎవరిని తినింది ఇంతవరకు ఒకటి కూడా, ఒక సంఘటన కూడా చూడలేదు. పులి వీళ్ళు పోలేదు, దానివల్ల పులి రాలేదు. మరి పులిని ఎందుకు, పులికి ఉంది వాళ్ళని చెంచులను బయటకు తీసుకురావాలనుకుంటున్నారు? ఓ రకంగా అడవిలో చెంచు ఉంటే అడవికి రక్షణ. పులిని ఇంకా దైవంగా చెంచులు పూజిస్తారు అని విన్నాను. పెద్ద పులి అంటే అట్లా కాదు. చెంచులకి ఏంటంటే వాళ్ళకు కొన్ని సూపర్స్టిషన్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఏదైనా పనికి బయటికి ఆహార సేకరణ పోయేటప్పుడు పులి గట్టిగా గాండ్రించింది అనుకోండి, అది ఏ వైపు నుంచి గాండ్రించింది చూస్తారు. తూర్పు వైపు నుంచి ఒక రకమైన ఫలితం ఉంటుంది అనుకుంటారు. ఈరోజు మనం పోవాలా వద్దా, అటువంటివి. అలాగే పులిని వాళ్ళ దేవత కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా వాళ్ళను బయటకు తీసుకొచ్చింది. ఇట్లే ఒకటి పెచ్చేరు మనం రాజధాని అనుకున్నాం. అక్కడ నుంచి మొత్తం అందరినీ తీసుకొచ్చి అక్కడికి 25-30 కిలోమీటర్ల దూరంలో కొట్టాల చెరువు అనే చోట వాళ్ళను ఇచ్చినారు. అక్కడ ప్లేస్లు ఇచ్చి ఇల్లు కట్టించి అక్కడ మొత్తం పొలాలు ఇచ్చినారు. అయితే వాళ్ళు చెంచుల మాటల్లో చెప్పాలంటే మమ్మల్ని అక్కడ నుంచి కొండ నుంచి కిందికి తెచ్చినారు. మా పెద్దోళ్ళందరూ చచ్చిపోయారు రెడ్డి అంటారు. ఎవరన్నా అందరు పెద్దోళ్ళు చచ్చిపోయారు ఇక్కడ ఉండలేక, మా కోళ్ళు చచ్చిపోయా, కుక్కలు చచ్చిపోయా, అందరం చచ్చిపోతుంది అంటారు. ఆ నుంచి వచ్చిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది పీపుల్ మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయినారు. తర్వాత మధ్యలో కొన్ని చోట్ల ఆగిపోయినారు. మళ్ళీ తిరిగి అడవిలోకి చేరుకున్నారు. ఇప్పుడు అయితే మనకు 2004లోన అటవీ హక్కుల చట్టం వచ్చింది. అప్పటికి మళ్ళీ తిరిగి అడవిలో చేరినారు కాబట్టి వాళ్ళకు ఒక హక్కు ఏర్పడింది అడవిలో. అటవీ హక్కుల చట్టం ఏమొచ్చిందంటే 2004లో అప్పటి వరకు అడవిలో ఉండే గిరిజనులు వాళ్ళ సంస్కృతి సంప్రదాయము, వాళ్ళ ఆహార సేకరణ, వాళ్ళ ఆవాసాలు ఇవన్నీ సంరక్షించబడాలనే చట్టం అయింది. దాని ప్రకారం వాళ్ళు మళ్ళీ పెచ్చెరులో ఉండగలిగినారు. కొంతమంది వాళ్ళని బయటకు తీసుకోలేకున్నారు. ఇప్పటికి గవర్నమెంట్ మీరు ఎవరైనా చెంచులు బయటకు వస్తే 10 లక్షలు ఇస్తామంటుంది. 10 లక్షలు ఇస్తాం, దాంతో మీరు బాగా బతకండి అంటుంది. కానీ వాళ్ళకి పొలాలతోనే ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఆ 10 లక్షలతో వాళ్ళు సొంతంగా వ్యాపారం కూడా చేసుకోలేరు కదా. ఏం చేయలేరు. అందుకోసమే వాళ్ళు మనము ఐటీడీఏ ఉంది, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు సమీకృతంగా చూడాలి వాళ్ళను. డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్ వస్తే మంచి జరుగుతుంది, చెడ్డ ఆఫీసర్ వస్తే మంచి పెద్దగా జరగదు, చెడ్డ ఆఫీసర్ వస్తే వాళ్ళు ఉన్న నిధులన్నీ పోతున్నాయి పక్క వాళ్ళకని గవర్నమెంట్ కేటాయించి. ఈ మధ్య కాలంలో ఏంటంటే గవర్నమెంట్ కూడా చెంచులకు ఇచ్చే నిధులు కూడా ఏమి ఇవ్వడం లేదు, ఒక న్యాయపేసి ఇవ్వడం లేదు. వాళ్ళంతా బాగా అండర్ డెవలప్మెంటే ఉన్నారు. ఇది ఇక్కడ మనం టైగర్ గురించి మాట్లాడుకున్నప్పుడు టైగర్కు వాళ్ళకు అసలు ఎక్కడ వైరుధ్యం లేదు, అయినా వీళ్ళు ఎందుకు పొమ్మంటున్నారు అనేది మనం అడుగుతున్నాం. అంటే అసలు వాళ్ళ భాష కానీ వ్యవహార శైలి కానీ అసలు ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కానీ వాళ్ళది తెలుగే అమ్మ, వాళ్ళు మాట్లాడే తెలుగు. మన భాష అర్థం చేసుకోగలరా? ఖచ్చితంగా మన తెలుగే ఉంటుంది, కొంచెము రఫ్ తెలుగు ఉంటుంది. ఇప్పుడు కాకి అంటాం మనం, వాళ్ళు కేకి అంటారు, కేకి అంటారు. అట్లా ఆ తేడా ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. చెంచులకున్న లక్షణం ఏంటంటే వాళ్ళు గుడిసెలో నిద్రపోరు. వాళ్ళకు భూమి తిరిగి మీనబడుతుందని, రాత్రిపూట ఇట్లా పల్టీ కొడుతుంది అనేది వాళ్ళకు ఏదో అవగాహన. ఓకే, భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నది వాళ్ళకి పల్టీ. మరి అది ఎలా చెప్తే ఎలా అర్థం చేసుకున్నారు? అది కింద పడుతుంది అని వాళ్ళు, కాబట్టి వాళ్ళు బయట ప్రతి చెంచుగూడెంలో పెద్ద చప్టా ఉంటుంది, దాన్ని వెదురు దానితో చేసుకుంటారు, దానిపైన పడుకుంటారు, ఇంట్లో పడుకోరు అసలు. తర్వాత ఎవరన్నా ఒకరు చనిపోతే ఆ ఇండ్లు ఖాళీ పెట్టేస్తారు, అంటే ఖాళీగా దాంట్లోకి పోరు, మళ్ళీ ఇంకో చోట గుడి చేసుకుంటారు. అలాగే అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఒకరికి పెళ్ళి అయితే ఇంకో వాళ్ళు ఉండరు ఆ ఇంట్లో. అన్న పెళ్ళైనోడు మళ్ళీ పోయి ఇంకో చోట చేసుకుంటాడు ఇల్లు. వాని పక్కన తమ్ముడు ఉండడు, రానియరు. మళ్ళీ బావమడిది ఉండొచ్చు, బావమడిది బావ ఉంటారు, తమ్ముడు మాత్రం ఉండొద్దు అంటారు. వాళ్ళకు ఒక రకమైన ఇది అన్నమాట, ఈ దీనికి సంబంధించి వాళ్ళ వెనుకబడుతున్నాం అది. తర్వాత అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు మొత్తం ఆహారము, నిద్ర, మైదునాలు అన్నీ అడవితో కలిపి ఉంటాయి, అడవితోనే ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఎట్లా చెప్పాలంటే
వాళ్ళు స్త్రీ పురుషులు కలుసుకునేది ఇంట్లో 4 గోడల మధ్యన గుడిసెలో ఉండదు. ఎప్పుడు పొలాలలోనే, అంటే అడవిలోనే, ఏ చెట్టు పొదలకు అట్లా ఉంటారు. పొద్దున్న లేసి వాళ్ళు ఆహార సేకరణకే కదా పోయేది. ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పాలి. మనిషికి మొట్టమొదట మచ్చికైన జంతువు కుక్క. అది మనకి వీళ్ళలో స్పష్టంగా కనబడుతుంది. కుక్క పెంచని చెంచోడే ఉండడు. కుక్క లేకుండా మనిషి బతకడు. కుక్క ఉండే తిరగాలి. ప్రతి ఇంట్లో కుక్క ఉంటుంది. ఎందుకు అది వేటకి ఎక్కువగా వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? వేటగా వాళ్ళు పెంచుకుంటారు అంతే. అది వీళ్ళకు రకరకాల ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా వాళ్ళున్న పరిస్థితులకి వాళ్ళకి ఆహారం దొరకటమే కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఉండేదే పెడతారు. ఓకే. వాళ్ళు బాణాలు, ఈ బాణాలు ఎట్లా తయారు చేసుకుంటారు అంటే వెదురు బద్దతోనే అన్నీ తయారవుతాయి. అల్లెత్తాడు వెదురు బద్దనే. దానికి కొన్ని జంతువుల నరాలు దీనిలాగా కడతారు, నారికి దానికి. తర్వాత ఈ బాణాలు చేతో అది రాయితో కొట్టి నైస్గా తయారు చేస్తారు. పెద్ద కళాత్మకంగా ఉంటాయి వీళ్ళు బాణాలు కానీ దానికి కానీ. దానికి వెనక బాణానికి డైరెక్షన్ చూపడానికి ఉండే ఈకలు కానీ, తర్వాత వాళ్ళ వింటి బద్దకు కోతి, ఇప్పుడు మనం కొండముచ్చు అంటాం. కొండముచ్చు తోక చాలా పొడవు ఉంటుంది. ఇక్కడ తెలంగాణ కొండరింగి అంటారు, దాన్ని ఏమంటారు, కొండముచ్చు. దాని తోకను కట్ చేసి లోపల మాంసాన్ని ఎముకను తీసేసి ఈ దెబ్బకు తొడుగుతారు. దాన్ని తొడిగి చేస్తే అది దెబ్బ చెడిపోకుండా ఉంటుంది. అట్లా వాళ్ళకు అంబు దెబ్బ ఓ చేతం, ముందు కుక్క నడుస్తుంటుంది, వెనక భార్య నడుస్తుంటుంది. అడవిలోకి వెళ్ళిపోతారు. పోయి కావాల్సిన అన్ని చిన్న తరహా అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడం, సాయంత్రానికి రావడం. అది వాళ్ళ దైనందిన జీవితం. గడ్డలు దొక్కుంటారు. అడవిలో ఉండే గెనుసు గడ్డలని, దుంపలు దొరుకుతాయి, వాటిని తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు నన్నారి గడ్డలు అని చెప్పి, నన్నారి అని ఒక శీతల పానీయం ఉంది, దాన్ని తయారు చేయడం కోసం తయారు చేసి అవి అమ్ముతారు. ఇప్పుడు తయారు చేసుకుంటున్నది, ఆ పనులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు అమ్మటం అవి స్టార్ట్ చేశారు, కానీ ఒకప్పుడు ఇంకా కంప్లీట్గా అడవిలో దొరికే తెచ్చుకోవటం, తినడం కదా. అంటే అప్పుడు కూడా ఉంది. బయట స్టోర్స్లలో అమ్మేవాళ్ళు విప్పప్పులు కానీ, కుంకుడుకాయలు, ఇంకా కొన్ని అటవీ ఉత్పత్తులు అన్నీ ఉంటాయి, అవి చేసేవాళ్ళు. అట్లా వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ఇంకా అట్లే ఉంది. ప్రభుత్వాలు వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవడం లేదు. ప్రభుత్వాల దగ్గర కూడా వైరుధ్యం ఏముంటుందంటే, ఎంత వైరుధ్యం ఉంటుందంటే, ఇదే ప్రిమిటివ్ ట్రైబ్స్ విశాఖపట్నం ఏరియాలో ఉన్నారు. వాళ్ళకు అక్కడ ఉన్న కోయలు వీళ్ళు వాళ్ళకు భూమి ఇయ్యరు. వాళ్ళు ఏదో ఇంకో బతుకమంటారు అడవి దాటి వచ్చి. వాళ్ళకి వ్యవసాయం తెలుసు, పొడి వ్యవసాయం చేస్తారు, అడవి నరికి పొలం చేస్తారు. అడవి నరకనియరు. అడవి నరకొద్దు, నువ్వు వ్యవసాయం చేయొద్దు అంటారు. అంటే బయట భూమి ఇస్తే వాడు వ్యవసాయం చేసుకుంటాడు, ఆడ భూమి ఇయ్యరు. ఇక్కడ వీళ్ళకి వ్యవసాయమే రాదు. వీళ్ళు ఏదో కోళ్ళు పెంచుకోవడము, తర్వాత మేకలు పెంచుకోవడం ఉంటుంది. వీళ్ళకి మేకలు ఇవ్వరు, కోళ్ళు ఇవ్వరు. వీళ్ళకి భూములు ఇస్తారు, వీడు భూమి చేసుకోవడం. ఇట్లా ప్రభుత్వ విధానాల్లో చాలా మార్పు ఉంది. అట్లే టైగర్కు మనిషి ఇబ్బంది అని చెప్పి వీళ్ళని బయటకు తీయాలంటున్నారు. కానీ మా నల్లమల్లో శ్రీశైలం పక్కన సున్నిపేంట అని ఒక ఉంది. ఆ సున్నిపేంట ఒక ఇరిగేషన్ కాలనీ. అది శ్రీశైలం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొంత భూమి తీసుకున్నారు ఇరిగేషన్ వాళ్ళు. ఏమైనా ఈడ ప్రాజెక్టు కట్టేటప్పుడు కూలీలు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు, మాల వర్కర్స్ ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళ కోసం కొంత భూమి కావాలని చెప్పి కొంత తీసుకున్నారు. ఒక 3,000 మంది అప్పుడు పనిచేయడానికి వచ్చారు. ఈ గత 30-40 సంవత్సరాలలో అది 3,000 అది 30,000 దాటిపోయింది జనాభా ఇప్పుడు. అది ఎలా అంటే, ఒక గడ్డి వామిలో ఒక నిప్పురవ్వ పడితే మొత్తం ఎట్లా విస్తరించిపోతుందో అట్లా విస్తరించిపోతూ ఉంది. అది ఇల్లీగల్ హ్యాబిటేషన్, అక్కడ ఉండకూడదు, వాళ్ళని ఎప్పుడో తీసేయాలి. ఈ టైగర్ కన్జర్వేషన్లో భాగంగా కూడా అడవిలో మనుషులు ఉండవద్దు అంటున్నారు. అడవిలో ఉండాల్సిన చెంచులను బయటకు పంపిస్తారు, ఉండకూడని సున్నిపేంట లాంటి వాళ్ళని బయటకు పంపించారు. వాళ్ళు ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళ ఓట్స్ ఉన్నాయి, కావాలా. అండ్ నల్లమలలో అంతరించిపోతున్న వాళ్ళలో చెంచులు కూడా ఒకళ్ళని చెప్పాలి సార్, డెఫినెట్గా కూడా. ఎందుకంటే చెంచుల జనాభా తగ్గిపోయింది. దాంతోపాటు మెయిన్గా మనకి 2019 టైంలో #సేవ్ నల్లమల్ల అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ రన్ అయింది. ఆ టైంలో చెంచులను అక్కడి నుంచి ఖాళీ చేపిస్తున్నారని, కేవలం చెంచులను కాదు, ఒక 2 మండలాలని, దాంతోపాటు ఇంకో 8 గ్రామాల వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. నిజమేనా అసలు అవి? దీంట్లో 2 రకాలు చెప్పాలమ్మా. ఒకటి టైగర్ కోసము చెంచులను బయటకు పంపించాలా అనేది ఒకటి వచ్చింది. ఇంకా రెండవది ఏంటంటే, అసలు దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటంటే, నల్లమల్లో ఉండే ఖనిజాలు
ఖనిజాల కోసము దాంట్లో రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఉండే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉంటే వాళ్ళు అడ్డుపడవచ్చు, దానికి అడ్డంకి అవుతారన్న కారణంతో ముందే వాళ్ళను అక్కడ నుంచి పంపించడము అనే ఒక పద్ధతిగా చేసినారు. అయితే చెంచులు పోవడానికి నిరాకరించినారు. 2-3 రకాలుగా చేసినారు. ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి బయటకు వస్తే ప్రతి చెంచు కుటుంబానికి 10 లక్షలు ఇస్తామనేది ఒకటి ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇంకా రెండో వైపు ఏంటంటే ఎన్జిఓస్. ఈ ఎన్జిఓస్ ఎట్లా తయారైనాయంటే, ఎన్జిఓ అనేది పేరుకే స్వచ్ఛంద సంస్థ, కానీ స్వచ్ఛందంగా వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం కొన్ని పనులు చేస్తారు అనేది స్వచ్ఛంద సంస్థ అంటే. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ డబ్బులు పెట్టి సేవ చేయరు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, నల్లమల్లో చెంచులలో చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి. మేము ఒక అబ్జర్వేషన్ చేసినాం. ఈ చెంచులకు సంబంధించి ఈ ఎన్జిఓలకు సంబంధించిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని ఆలోచించినప్పుడు సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఏదో చూస్తే వీళ్ళకి ఫండింగ్ చేసిన సంస్థలన్నీ కూడా మైనింగ్ ఆర్గనైజేషన్స్. ఎవరైతే మైనింగ్ టాటా, మిట్టలు, వేదాంత ఉన్నారు, డిబీర్స్ అని వజ్రాల కంపెనీ, వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ వెనుక. వీళ్ళకి ఏం అవసరం ఉంది వీళ్ళకి ఇక్కడ పెట్టడానికి అని ఆలోచిస్తే, నల్లమల్లో ఖనిజ సంపద అపారంగా ఉంది. ఒకటి నెంబర్ 1 యురేనియం, నెంబర్ 2 వజ్రాలు, నెంబర్ 3 ఇది మన ఐరన్ ఓర్, ఇవన్నీ ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. ఈ మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అసలు డిబీర్స్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేసినారు. డిబీర్స్ వజ్రాల సంస్థ. అది వాళ్ళు బ్రిటిష్ ఇండియాలోనే వాళ్ళు ఒప్పందం ఉంది 1902లో. బ్రిటిష్ ఇండియాతో ఒప్పందం, నల్లమల్లో మేము మైనింగ్ చేసుకుంటామని. అలాగే తెలంగాణ నిజాం గవర్నమెంట్తో వాళ్ళ ఒప్పందం ఉంది. ఈ 2 ఒప్పందాలు అప్పుడు ఉన్నప్పటికీ వాళ్ళు పని స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ ఉంది నడిచింది అప్పుడు. అక్కడ మైనింగ్ చాలా అపారంగా ఉంది, అక్కడ వజ్రాలు వస్తున్నాయి, మంచిగా తీసుకుంటున్నారు. జాకబ్ డైమండ్ ఇటువంటివన్నీ అక్కడ నుంచి వచ్చినాయి అన్నారు, వాళ్ళ సంస్థ తీసింది. కాబట్టి వీళ్ళు అక్కడ తవ్వుకుంటూ ఇన్నేళ్ళు గడిచిపోయింది, 100 సంవత్సరాలు గడిచిపోయింది, 100-120 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అక్కడ ఒట్టిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఇక్కడ నల్లమలకు చేయాలనేది వాళ్ళకు వచ్చింది. వాళ్ళు వచ్చినారు. ఇక్కడ గవర్నమెంట్ చూస్తేమో అన్నీ మారిపోయినాయి, ఇది టైగర్ రిజర్వ్ అయిపోయింది, వాళ్ళ ఒప్పందానికి విలువ లేకుండా పోయింది అని వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అడవి బయటలు చేయడం మొదలుపెట్టినారు. కొద్దిగా మహబూబ్నగర్ జిల్లాలో గట్టు ఆ ఏరియాలో వజ్రాల మైనింగ్ జరుగుతుంది. వాళ్ళు చిన్నగా లోపల ఓపెన్ కాస్ట్ కాకుండా మేము భూగర్భంలో చేస్తామని అడుగుతున్నారు. ఇవన్నీ చేయడం కోసమే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, రేపు పొద్దున చెంచులు అడవిలో ఉంటే మాకు ఎప్పటికైనా అడ్డంకి ఎత్తారు, వాళ్ళు వద్దంటారు. మా కాళ్ళకి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నడుస్తుంది అదే, ఇక్కడ అదే జరుగుతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ కొన్ని ఎన్జిఓస్ను వాళ్ళు ముందు పంపిస్తారు. ఈ ఎన్జిఓస్ ఏం చేస్తారంటే, చెంచుల గురించి వాళ్ళు కృషి చేస్తున్నట్టు వాళ్ళ డెవలప్మెంట్ కోసము చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు కట్టిస్తారు, ఇంకోటి చేస్తారు. వాళ్ళలో ఒక ఫెయిత్ సంపాదించుకుంటారు. రేపు పొద్దున మనకు కాంట్రడిక్షన్ మొదలైనప్పుడు మైనింగ్ వాళ్ళకి, గవర్నమెంట్కి, ఈ ప్రజలకి, అప్పుడు వీళ్ళు చెంచుల తరపున మాట్లాడతారు. ఎన్జిఓస్ చెంచులు అన్యాయం అయిపోతారు అంటారు. ఒక పీక్ స్టేజ్కి పోయిన తర్వాత, సరే ఇంకా మీరు మా చెంచులను నాశనం చేయకున్నారని చెప్పి మేము మా చెంచులను తీసుకొని మేము బయటకు పోతాం, ఎక్కడో చోట కట్టేసుకుంటాం, ఇల్లు కట్టిస్తామని చెప్పి నైస్గా వాళ్ళు చేయాల్సిన పని ఇట్లా మెల్లగా చేస్తారు. తుపాకులు చేయలేని పని వీళ్ళ మాటలు చేస్తే దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే టైగర్ రిజర్వ్ ఉండడంతో అది పెద్దగా ఇది కాలేదు, కానీ టైగర్ రిజర్వ్ పేరు మీద చెంచులను బయటకు తీసుకోవడం అనేది మొదలైంది. చాలా గూడాలు పోయినాయి బయటికి, కొన్ని మళ్ళీ తిరిగి అడవిలోకి చేరుకున్నాయి. అడవి లేకపోతే బతకరు చెంచులు, అది పక్క. ఎందుకంటే వాళ్ళు ఆ జీవితానికి వాళ్ళకి సరిపడింది అడవే. ఎందుకంటే ఒక సందర్భంలో పెచ్చెరువులో వీరాస్ ప్రతాప్ రెడ్డి అనే మినిస్టర్ ఉండే ఆయన కాంగ్రెస్లో. ఆయన ఒకసారి పర్యటించేటప్పుడు అక్కడ చెంచులకి మినరల్ వాటర్ ఇవ్వండి, ఇక్కడ ప్లాంట్ పెట్టండి అని అన్నాడు అధికారులను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, మేము మినరల్ వాటర్ ఇస్తే వాళ్ళు తొందరగా చచ్చిపోతారని చెప్పినాం. ఏమి అన్నారు అంటే, వాళ్ళకి అసలు పౌష్టికాహారమే అందదు, వాళ్ళకి మినరల్స్ అంత ఎంతో అందుతున్నాయంటే వాళ్ళ వాటర్ వల్ల అందుతున్నాయి. ఎందుకంటే ఆకులు పడి అటువంటి వాటర్ తాగుతారు, ఆ మినరల్స్ వస్తాయి. మీరు ఏ మినరల్ లేని ఈ మినరల్ వాటర్ అని చెప్తారో, మినరల్స్ ఏమి ఉండవు దాంట్లో, అన్నీ శుభ్రం చేసి ఖాళీ నీళ్ళే కదా ఇచ్చేది. వాళ్ళకి ఇంకేముంటుంది, రోగనిరోధక శక్తి ఇంకా పడిపోతుంది అంటే అప్పుడు అక్కడ పెట్టలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ. అట్లా విస్థాపనకు ఎక్కువ ప్రయత్నం జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. బయట సమాజం కొంచెము సపోర్ట్ ఉంది.
కొద్దిగా అటవీ హక్కుల చట్టం కూడా వాళ్ళకు కొద్దిగా ఊతం ఇచ్చింది నిలబడడానికి. దీంట్లో మనం ఇందాక అనుకున్నట్టు సున్నిపేంట లాంటి ఇరిగేషన్ కాలనీ, ఇల్లీగల్గా ఉండే కాలనీ, ఇప్పుడు దాన్ని గ్రామ పంచాయతీకి కూడా జీవో తెచ్చినారు. ఆ జీవో కూడా మంచిది కాదు. అది బయటికి తీసుకుపోవాలని టైగర్ ఎన్టీసీఏ కూడా చాలాసార్లు సజెస్ట్ చేసింది. కానీ ఆ 30,000 జనాభాను తరలించలేకున్నారు అక్కడ నుంచి. కానీ చెంచులు మాత్రం వీళ్ళందరూ కలిసి 10-12 ఉండరు, వీళ్ళని బయటకు పంపించాలంటారు. ఇది వైరుధ్యాలు నడుస్తున్నాయి. అంటే యురేనియం తవ్వకాలు అని చెప్పి, అంటే యురేనియం కోసమే తవ్వుతున్నాము అని చెప్పి, అంటే 2016 వరకేమో వజ్రాల కోసము అని చెప్పి ఒక వార్త నడిచింది. ఆ తర్వాత దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి యురేనియంగా వార్తలు రావడం స్టార్ట్ అయింది. కానీ దాని బిహైండ్ ఉన్నది మాత్రం వజ్రాలే అని చెప్పి, అంటే కొంత రీసెర్చ్ చేసిన తర్వాత, కొంతమంది రీసెర్చ్ నేను చదివాను, దాంట్లో ఉందేంటంటే యురేనియం నిల్వలు అనేవి ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. కావాలి అనుకుంటే అడవిని నాశనం చేయకుండా ఆ ప్లేసెస్లో తవ్వచ్చు, కానీ ఇక్కడ వజ్రాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇక్కడ కొన్ని నిధులు ఉన్నాయి, వాటి కోసం అని చెప్పే ఇలా యురేనియం పేరుతో తవ్వకాలు చేయబోతున్నారు. దానికోసమే ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి మానవతావాదుల వాదన కూడా ఉంది. అది వాస్తవమేనా? నిజానికి చాలా సర్వేలు జరిగినాయమ్మా. హెలికాప్టర్లతో సర్వేలు చేశారు యురేనియం ఉంది అని చెప్పి. యురేనియం కోసం ప్రయత్నాలు మొదలైనవి. అక్కడక్కడ కొన్ని శాంపిల్స్ కూడా తీసినారు. మరి దాన్ని మళ్ళీ ముందుకు పోలేదు ఎందుకు. యురేనియం అడవిలో యురేనియంకు చెంచులకేం కాంట్రడిక్షన్ రాలేదు. యురేనియం సంబంధించింది అడవి అంచులమ్మడే చేసినారు. బయట మనకు ఈ కృష్ణానది వెంట పోతే ఈ విజయవాడ ఆ ఏరియాలో ఒక ఊరు ఉంది, అది ఆ ఊరి పేరు గుర్తు రావడం లేదు. అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు. వజ్రాల వేట కాదు, అక్కడ మైనింగ్ జరిగినప్పుడే మన కోహినూరు వజ్రం కూడా అక్కడే దొరికింది అనేది. కోహినూరు వజ్రం అంటే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి, చాలా వజ్రాలు దొరికినాయి. అదే కాకుండా మన కర్నూలు జిల్లాలో ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మినారంటే దానికి అంతా కారణం ఏంది, మన కర్నూలు జిల్లాలో వెల్దుర్తి మండలంలో రామల్లకోట అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఎప్పుడు 15వ శతాబ్దంలోనే అక్కడ మైనింగ్ జరిగింది వజ్రాల కోసం. ట్రావెర్నియర్ అని ఒక ఆయన ఫ్రెంచ్ వ్యాపారి, అతను ఇక్కడ వచ్చి శ్రీకృష్ణదేవరాయలతో టచ్లో ఉండి ఇక్కడ వజ్రాల గనులలో వాళ్ళ టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ చేసినారు. కాబట్టి వజ్రాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో తుంగభద్ర అమ్మడి ఉన్నాయి. వాటిని ఎలాగోలా తీసుకోవాలనేది ఉంది ఫస్ట్ నుంచి. ఇప్పుడు ప్రయత్నాలు మొదలైనవి. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది దాని హవా, మరి ఎందుకో తెలియదు, కొంచెం తగ్గిపోయింది. అంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు వాటి ఆధారంగా ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయా? నల్లమల్లలో వజ్రాలు ఎక్కువగా కూడా దొరుకుతాయి, భౌగోళిక పరిస్థితుల వల్ల అది ఎలానా ఏంటి? ఇప్పుడు సహజంగా వజ్రం అనేది ఎలా తయారవుతుంది అనేది సైంటిఫిక్గా ఏంటంటే, అది మనకు అడవులు భూకంపాల వలన ఇంకో దాని వలన భూమిలోకి వెళ్ళిపోవడం, దానిలోనే తర్వాత అది హైడ్రోకార్బన్ ఒత్తిడికి పీడనకు లోనైనప్పుడు మొదటి స్టేజ్ బొగ్గుగా తయారవుతుంది. ఇంకొక హైయెస్ట్ పీడనం ఎక్కువైపోయినప్పుడు వజ్రాలుగా మారుతుంది. ఇది దాంట్లో ఉండేది. ఇప్పుడు అలానే ఆర్టిఫిషియల్ గా ల్యాబ్స్ లో కూడా ల్యాబ్ గ్రోన్ వజ్రాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మన నల్లమల్ల ఏరియా ఇప్పుడు ఉన్న అడవి ఉంది అంటే పూర్వం కూడా అడవే కదా. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కిందట, వేల సంవత్సరాల కిందట అడవే ఉండి ఉంటుంది. ఈ భూకంపాలలో అక్కడ పోయి ఉంటుంది భూమిలో. వాటిని ఈ నదీ ప్రవాహాలు కూడా ఏర్పడతాయి కదా. ఒక రోజు వచ్చింది కదా కృష్ణానది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అది చిన్న చిన్న వాగులు పారి అట్లా ఉంటుంది. ఆ పారకంలో ఆ భూమిని కోసే విధానంలో వజ్రాలు బయటపడతాయి. ఆ రకంగా అట్లయింది. మన దగ్గర చాలా చోట్ల మాకు అనంతపురం జిల్లాలో పొలాల్లో వెళ్తూ ఉంటాయి బయటికి, వజ్రాల వేట కోసం పోతారు. అట్లే సర్వనరసింహస్వామి అని నంద్యాల దగ్గర ఈ నల్లమల్లోనే ఒక టెంపుల్ ఉంది, అక్కడ కూడా వజ్రాల కోసం జరుగుతుంటుంది. అక్కడ కూడా చిన్న నీటి పారకం ఉంది, దాని ఒడ్డున జరుగుతూ ఉంటుంది. కాబట్టి వజ్రాలు ఏర్పడడానికి తగిన భౌగోళిక పరిస్థితి ఇక్కడ ఉంది, ఏర్పడే ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అందుకోసం ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ నల్లమల్లకి మనం ఎక్కువగా వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువగా కనిపించేది ఏంటంటే కూలిపోయిన టెంపుల్స్, పగిలిపోయిన విగ్రహాలు, ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ గుప్త నిధుల తవ్వకాలేనా? ఖచ్చితంగా. చాలా మందికి ఏంటంటే ఒక దురాశ, ఈ దురాశ జనాలు ఈజీ మనీ కోసము ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడ ఉంటాయి అంటే
టెంపుల్స్లో ఉంటాయి. టెంపుల్స్ ధ్వజస్తంభం కింద బంగారు పెడతారు, విగ్రహాల కింద బంగారు పెడతారు. అంటే నేను విన్నాను గతంలో రాజులు ఎక్కువగా కూడా శివాలయాలు కనిపిస్తూ ఉంటాయి నల్లమలలో. శివాలయాల్లో శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందల కింద వాళ్ళ ఉన్నదాన్ని బట్టి స్థితిని బట్టి కింద వెండి కానీ బంగారు నాణాలు కానీ పెడతారు. అదేవిధంగా నందిని 2 పార్ట్స్గా తయారు చేసి తర్వాత అతికిస్తారు మధ్యలో పెట్టి అని చెప్పి. అదే నేను చెప్పేది కూడా. ఓకే. ఇప్పుడు అట్లా ధ్వజస్తంభం కింద పెడతారు. తర్వాత మీరు చెప్పిన విగ్రహాన్ని 2గా చేసి చేయడం అనేది దాన్ని శిలాటంకము అనే మాట అంటారు. శిలాటంకం అంటే శిలను 2 భాగాలుగా పార్షాలుగా చేసి దాని మధ్యలో ఒక రంధ్రం చేసి దాంట్లో వజ్రాన్ని నిక్షిప్తం చేసి మళ్ళీ ఆకుపసల ద్వారా 2గా అతికిస్తారట. అంటే కేవలం వజ్రాన్నేనా లేకపోతే ఇంకేమైనా నిధులు కూడా పెడతారా? వజ్రం మాత్రమే, బాగా లావు వజ్రము, ఖరీదైన వజ్రం ఉంటుంది. ఒక అపోహ. శిలాటంకం అని ఎక్కడో ఈ వాస్తు శాస్త్రంలో ఎక్కడో ఉందట. అంటే ఉంటాయి కదా మన గ్రంథాలు రాసిన శిల్పశాస్త్రము వాస్తుశాస్త్రంలో శిలాటంకం ఉంది, ఇట్లా ఉంది అంటే ఇది ఉండొచ్చు అని. ఎంత దుర్మార్గం అంటే మాకు నాగలూటి వీరభద్రాలయం అని ఉంది. అది విజయనగర సామ్రాజ్యం తొలి దశలో నిర్మాణం అయింది. అది చాలా పాత టెంపుల్. దాంట్లో ఒక నంది ఉంది బయట. ఆ నంది చాలా పెద్దది. ఆ నందిని డైనమైట్స్ పెట్టి పేల్చేశారు. 2 ఉడకలు ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది ఆడ. 2 ఉడకలు అయిపోయింది. అదేమంటే శిలాటంకం ఉంటుంది మధ్యలోని. తర్వాత అదే నాగలూటిలో అష్టభుజి వినాయకుడు ఉన్నారు. ఆయన పొట్టలో రంధ్రం చేసినారు. ఆ విగ్రహం పొట్టలో రంధ్రం చేసినారు. తర్వాత అక్కడ ఆ వీరభద్ర స్వామి టెంపుల్ ఆయన విగ్రహం కింద నిధులు ఉన్నాయని చెప్పి ఎప్పుడు తవ్వకాలు జరుగుతాయి. ఎప్పుడు విగ్రహం బయలుపోతుంది. ఎప్పటికి 3 సార్లు 4 సార్లు విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సి వచ్చింది. అది అడవిలో పారశులు అనుమతించరు, ఆయన దొంగతనం ప్రతిష్ఠించాల్సి వస్తుంది. కానీ దొంగలు మాత్రం భయస్తుంటారు రాత్రిలో. ఇట్లా చాలామంది. ఒక ఆయన అతను విజయవాడలో ఒక ఆడిటర్, ఆయన ఒక బ్యాచ్ని తీసుకొచ్చి తవ్వకాలకు వస్తుంటాడు. చాలాసార్లు పట్టుబడ్డాడు. అతను ఆ రోజుల్లో ప్రెస్ మీట్ కూడా చెప్పేవాడు, నేను ఇక్కడ 1000 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఉంది, నన్ను గవర్నమెంటే పర్మిట్ చేయండి, నేను తవ్వి చూపిస్తా, నాకు 2% ఇవ్వండి చాలు, దాంతో మిగిలిన డబ్బుతో మీ గవర్నమెంట్ బడ్జెట్లను మించిపోయేంత డబ్బు వస్తుంది అని చెప్పేవాడు. ఇవన్నీ ఒక రకమైన అట్రాక్షన్ బయట జనాలకి. అంటే అప్పట్లో ఒక స్టోరీ కూడా ఉంది కదా, డక్కన్ సుల్తాన్లకి విజయనగరం రాజులకి యుద్ధం జరిగినప్పుడు విజయనగరం రాజులు అక్కడ బంగారాన్ని వజ్రాలని ఉంచారు నల్లమలలో అని చెప్పి. ఆ స్టోరీ చదివేనా ఇదంతా జరుగుతుంది ఇప్పుడు? చరిత్రలో కొన్ని అంశాలను ఈ దురాశపరులు అత్యాశపరులకు ఏముంటుందంటే, కొంచెం తెలివి కొంచెం నాలెడ్జ్ ఉన్నోడు వల్ల ఏం చేస్తారంటే చరిత్ర పుస్తకాలు తిరిగేస్తారు. ఆ రోజు రాజు ఇట్లయింది, ఈ రోజు ఈ రాజు ఇట్లా చేసినాడు అంటే ఆ రోజు ఏం చేశాడు, ఇటువంటి దానిలో నుంచి మళ్ళీ వీళ్ళకి కావాల్సినది ఒకటి ఏరుకొని దాని ద్వారా వేటకు బయలుదేరుతారు. అట్లా కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. అటువంటి దాంట్లో ఏంటంటే బహుమనీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేస్తారు, బలహీనమైంది అనుకున్నప్పుడు కృష్ణదేవరాయలు చివరి దశలో ఒకసారి మహానంది క్షేత్రానికి వచ్చాడట. వచ్చినప్పుడు మహానంది క్షేత్రంలో ఆయన ఫ్యామిలీతో పాటు ఉండగా తనకు నమ్మకస్తులైన కొంతమందిని తీసుకొని ఆయన అహోబిలం పోయాడని. ఒక 2 రోజులు కనపడలేదు, 3 రోజులు ఉన్నాడు అక్కడ. అహోబిలం ఎందుకు పోయినాడు అంటే ఆయన అపారమైన సంపద అంతా విజయనగరంలో ఉంటే ఇదవుతుందని చెప్పి, పర్లపాలవుతుందని చెప్పి తీసుకుపోయి అహోబిలంలో నిక్షిప్తం చేసినాడు అనేది ఒక ప్రచారం అయితే ఉంది. అది ఏ చరిత్ర బుక్లో ఉందో తెలియదు. ఈ గుప్తనిధి వేటగాళ్ళు మాత్రం దీన్ని బాగా ఫాలో అవుతారు. ఆ రకంగా ఇప్పుడు అహోబిలంలో కూడా ఎగువ అహోబిలంలో, పై అహోబిలంలో స్వామివారి విగ్రహం ముందర గుప్తనిధులు ఉన్నాయని చెప్పి ఒక బండ కూడా ఉంటుంది. దాంట్లో తీస్తే అవుతుంది ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఇంకా అది గవర్నమెంట్లో ఉంది, దాన్ని ఎవరు తవ్వడం లేదు, తీయడం లేదు. తర్వాత అలాగే ఒక పత్తికొండ దగ్గర ఒక కోట ఉంది, దాని పేరు ఏదో గుర్తు రావట్లేదు, అంకాలమ్మ కోట కాదు, ఇంకో కోట. ఆ కోట దగ్గర అది గ్రామం. ఆ కోటలో కూడా ఇట్లే పెనుగొండకు పారిపోయి వచ్చేటప్పుడు కృష్ణరావు తదనంతరం రాజు పారిపోయేటప్పుడు ఆ నిధులన్నీ ఆ కోటలో నిక్షిప్తం చేసి పెనుగొండకు వచ్చినారు అని చెప్తారు. అని దాంట్లో ఏకంగా ఆ ప్రచారం ఎక్కువైపోయి ఏకంగా గవర్నమెంటే ఒక నిర్ణయం తీసుకొని 10 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంటే కలెక్టర్ను పెట్టి తవ్వకాలు చేపట్టింది.
ఒక వారం 10 రోజులు త్రవ్వకాలు చేపట్టినా పోలీస్ ఫోర్స్ని పెట్టి చేసినా అక్కడ ఏం రాళ్ళు తప్ప రత్నాలు ఏమి వెళ్ళలేదు. అంత ఇది కాబట్టి కొంత ఏంటంటే పాత ఇల్లు పడిపోతేనే ఆ ఇంట్లో ఎన్నో బంగారు కాసులు దొరికిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడో అవి ఎక్కడన్నా కాకతాళీయంగా జరిగేటివి, అంతేగాని పని కట్టుకొని ప్రతి చోట ఉన్నాయని చెప్పి పురాతనమైన చరిత్రను ధ్వంసం చేయడము, పగలగొట్టడము ఇవంతా కిరాతకమైనటివి. మరి అంటే ఇదంతా కూడా హిస్టరీ కదా, మరి గవర్నమెంట్ ఎందుకు వీటన్నిటి గురించి పట్టించుకోవట్లేదు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? వాస్తవంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు 300-400 సంవత్సరాల కిందటి చరిత్రనంతా నిక్షిప్తం చేయాల్సి ఉంది, వాళ్ళు పని చేయాల్సి ఉంది. కానీ దానిపైన గవర్నమెంట్లకు సరైన అవగాహన లేదు, సరైన చూపు లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా ఎక్కడో అనుకున్న చోట చేస్తుంటారు, కొన్ని బయటపడుతుంటాయి. ఈ మధ్యకాలంలో కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పాత దానిలే సంరక్షిస్తూ కొన్ని బోర్డులు వేసి వదిలేసుకోవడం తప్ప ఇంకోటి చేయడం లేదు. కొంత ఏంటంటే ఇంకా ఇలా చేసుకుంటూ పోతే చాలా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మాకు నాగులుటి చెంచుగూడెం పక్కన పురాతనమైన దిబ్బలు కనబడతాయి. అంటే కోట గోడకు సంబంధించిన దిబ్బలు, కోటకు ఇల్లు అన్నీ. అక్కడ ఒక 30,000 జనాభా ఉన్న నగరం ఉండేదంట పూర్వం. దాని పేరు సిద్ధాపురం అంటారు. అక్కడ కోట గోడకు సంబంధించిన రాళ్ళన్నీ కూడా బ్రిటిష్ హయాంలో పక్కన ఒక చెరువు ఉంది. ఆ సిద్ధాపురం చెరువు రిబిట్మెంట్ చేశారు, అందుకోసం దాన్ని సిద్ధాపురం అన్నారు. ఆ సిద్ధాపురం విలేజ్ కూడా ఉంది ఇప్పుడు ఒకటి. అదేంటంటే ఇక్కడ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఈ మాజీ నేరస్తులు ఉంటారు, శిక్షలకు గురైన వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఒక విలేజ్లో పెట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేశారు. అట్లా సెటిల్మెంట్లు ఉన్నాయి. అంటే స్టోర్పురం ఒకటి, మా సిద్ధాపురం సెటిల్మెంట్ ఒకటి, కప్రాల తిప్పనారు. అట్లా సిద్ధాపురం ఆ విలేజ్ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కోసం తవ్విన చెరువుకు పూర్వపు సిద్ధాపురం టౌన్కు సంబంధించిన రాళ్ళు వాడినందుకు దీనికి కూడా అది వచ్చింది. అట్లా ఇవన్నీ చరిత్ర. అది మృతనగరం అని మేము పేర్లు పెట్టి రాసాం, వార్తలు ఎంతమంది చాలా మంది రాశారు. అటువంటి దానిలో మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కొంత చరిత్ర తెలిసేది. చాలా ఆలయాలు కనపడతాయి ఆ పాత నగరంలో, అన్ని పడిపోయినటివి, దానికి సంబంధించిన కింద పునాదులు మాత్రమే కనపడతాయి. అట్లాంటివి చాలా ఉన్నాయి అడవిలో, చాలా ఆలయాలు. 1000 ఏళ్ల కిందటి తిరుమల దేవరకొండ అనే ఆలయం ఒకటి నల్లమల్లో ఉంది. తర్వాత గుండ్ల బ్రహ్మేశ్వరం, అది చాలా చారిత్రాత్మకమైన ప్లేస్, చాలా హైట్లో ఉంటుంది. ఎప్పుడు 24 డిగ్రీలు లోపలనే ఉంటుంది ఉష్ణోగ్రత, ఎంత ఎండాకాలం కూడా. అది ఒక మరో ఊటీ లాంటిది. అక్కడ మంచి టేకు ఉంది, టైగర్కి మంచి హ్యాబిటేషను. అది సపరేటు అభయారణ్యం ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు దాన్ని NSTRలో కలిపేసినారు, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో కలిపేసినారు. అక్కడ కూడా గుణబ్రహ్మేశ్వరం అనేది ఒక టెంపుల్ ఉంది, రుద్రకోడు ఒక టెంపుల్ ఉంది. చాలా టెంపుల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇరిడియం ఉందని చెప్పి టెంపుల్లో పైన ఉండే కలశాలు ఎత్తుకుపోతుంటారు, విగ్రహాల కింద బంగారం ఉందని విగ్రహాలు బలగొడుతుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఇంకా కూడా పోలీస్ శాఖ, ఫారెస్ట్ శాఖ ఇద్దరు రెండు సమన్వయంతో చేసుకుంటే కొంత ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఒకవేళ కనుక అక్కడున్న టెంపుల్స్ని మీరు చెప్పారు, అవి చాలా ప్రసిద్ధమైన టెంపుల్స్ అని, విజిట్ చేయాలనుకున్న నల్లమల్లలో చూడదగ్గ ప్రదేశాలు ఏముంటాయి సార్? ఇప్పుడు మొత్తం నల్లమల్ల అంతా కూడా ఆధ్యాత్మికమైన ప్రదేశమే చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం కృష్ణానది నల్లమల్లో ఎంటర్ అయ్యే ప్లేస్ దగ్గర సంగమేశ్వరం అనే ఒక విలేజ్. ఈ సంగమేశ్వరము సబ్మెర్జ్ అయింది. అక్కడ మంచి టెంపుల్ ఉంది, బ్రహ్మాండమైన టెంపుల్. ఆ టెంపుల్ను తీసి రీకన్స్ట్రక్ట్ చేసినారు, వేరే చోట బంగ్లా దగ్గర పెట్టినారు. కానీ ఇప్పటికి కూడా పాత చరిత్రాత్మకమైన గుడి ఉంది, బయటపడినప్పుడల్లా పూజలు జరుగుతుంది. అదొక టెంపుల్. తర్వాత ఆ పక్క ఈ కృష్ణా రివర్ సబ్మర్జ్ అయినవి చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే రాష్ట్రకూటుల టైంవి, బాదామి చాళుక్యుల టైంవి చాలా గుళ్ళు ఉన్నాయి. దాంట్లో రాష్ట్రకూటుల టైంలో త్రికుటాలయాలని 3 ఆలయాలు లైన్గా ఉంటాయి, ఒకటే మండపం ఉంటుంది. అది వాళ్ళ స్టైల్ త్రికుటాలయం. అటువంటివి మాకు ప్రాతకోట విలేజ్లో అవి కనబడతాయి. అవి నల్లమల కానుకొని కృష్ణా రివర్ ఉండేవి. తర్వాత సంగమేశ్వరం అయిన తర్వాత కొలన్బార్తి అని ఒక సరస్వతి క్షేత్రం ఉంది. మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ నిజామాబాద్లో ఉన్న బాసుల తర్వాత ఇక్కడే అమ్మవారు ఉండేది. అక్కడ అది కూడా పూర్వతనమైంది. దాని పక్కనే సప్తశివాలయాలని బాదామి చాళుక్యుల కాలంలో కట్టినవి. అవన్నీ కూడా పూర్వతనమైనవి. దాన్ని పడగొట్టి ఈ మధ్య ఎవరు కొత్తగా మళ్ళీ కట్టినారు, పునర్నిర్మించారు.
అది పురాతన కాలంది. అక్కడ నుంచి దాటి వస్తే యువతలకు వస్తే ధనుష్యాలింగమయ్య అని అక్కడ ఒక ఇది ఉంది. ఇంకా ముందుకు వచ్చేస్తే నాగలోటి వీరభద్రాలయం ఉంది. ఇంకా శ్రీశైలం దీంట్లో భాగమే. శ్రీశైలం పక్కన ఇష్టకామేశ్వరి అమ్మవారు అని చెప్పి లోపల అడవిలో ఉంటుంది. ఆమె అక్కడ విగ్రహం. అలాగే చెంచుల ఆరాధ్య దైవం బయ్యన్న అని చెప్పి ఆయనను బయ్యన్న, ఆయన ఏం బయ్యన్న అంటారు, బయ్యన్న శిలాని ఉంది. ఆయన బయ్యన్న విగ్రహం ఉంటుంది. ఎవరైనా మద్యం మానుకోవాలంటే అక్కడ పోయి పూజ చేస్తారు. అట్లా అది ఒక. ఇంకా ఇట్లా మళ్ళీ కిందికి వస్తే వరుసగా లైన్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందాక తిరుమల దేవర కొండ అని చెప్పిన మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహం చాలా బాగుంటాయి. గుడి ఏమి ఉండదు. తర్వాత ఇంకా కిందికి వచ్చేస్తే రుద్రకోడు, ఇంకా కిందికి వచ్చేస్తే గుండ బ్రహ్మేశ్వరం, ఇంకా ఇలా వస్తే మహానంది. మహానంది కూడా వీళ్ళ కాలంలో బాదాం చాళుక్యుల కాలంలో కట్టినది. ఇది అయిపోయిన తర్వాత అహోబిలం. అహోబిలం అయిన తర్వాత పక్కన నెమలిగుండ్ల రంగస్వామి అని ఇటువంటి చిన్న చిన్న ఆలయాలు ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక టూరిజం పెట్టినట్టు నల్లమల్ల టూరిజం కూడా టెంపుల్స్కి పెట్టచ్చు. కానీ మీరు అన్నారు కదా నల్లమల్ల ఫారెస్ట్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి, అందుకనే ఈ టెంపుల్స్ వేటి మీద కూడా కాన్సన్ట్రేటెడ్గా టూరిజంని డెవలప్ చేయట్లేదు. పండగలు అది అసాధ్యం అడవుల లోపల చేయడం. ఈ పండుగల సందర్భంలోనే కొంతమంది వెళ్ళి వస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. అది కూడా కాంట్రడిక్షన్ వస్తూ ఉంది. అడవిలో డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రుద్రకోట లాంటి చోట్లకి సండే మండే 2 రోజులు మాత్రం అలౌ చేస్తారు. గుండ బ్రహ్మేశ్వరం ఓన్లీ శివరాత్రి రోజు మాత్రం అలౌ చేస్తారు. ఇంకా ఇటు పక్క నాగలుటి మీద పాదయాత్ర పోయేది వాళ్ళు శివరాత్రికి ఉగాదికి మాత్రం అలౌ చేస్తారు, మిగతా రోజులు అలౌ చేయరు. ఇట్లా కొంత కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మిమ్మల్ని అడగాలనుకుంది, శ్రీశైలంకి రాత్రిపూట 9 నుంచి రూట్ క్లోజ్ ఉంటుంది కదా మార్నింగ్ వరకు. అది చాలామంది కూడా అక్కడ ఏం జరుగుతుంది అని, అంటే మైనింగ్ అక్కడ గుప్త నిధుల తవ్వకాలు కానీ కొన్ని కంపెనీస్ అక్కడ తవ్వకాలు చేస్తున్నాయి, అవి తెలియకుండా ఉండేందుకే అవి క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అది వాస్తవమేనా? అదేం కాదు కానమ్మా, వాస్తవం ఏంటంటే టైగర్ రిజర్వ్, టైగర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. టైగర్ వేటాడేది రాత్రిపూట వేటాడుతుంది, రాత్రిపూట బాగా తిరుగుతుంది. ఈ రోడ్ల అమ్మండి వెహికల్స్ తిరిగితే డిస్టర్బ్ అవుతుంది. అది కాక వెహికల్స్ రాత్రిపూట పోతే లైటింగ్ లో సరిగ్గా గుర్తుపట్టలేక యాక్సిడెంట్లు అవుతాయి. అందుకోసం అని చెప్పి దోర్నాల దగ్గర రాత్రి 9 గంటలకు స్టాప్ చేస్తారు. తెల్లవారుజామున 5-6 గంటలకు కానీ మళ్ళీ ఓపెన్ చేయరు. అది వాస్తవం జరుగుతుంది. ఇటు అమరాబాద్ దగ్గర కూడా అట్లా కట్ చేస్తారు, అటు నుంచి రానియరు. ఇది ఆత్మకూరు నుంచి బైర్లూట్ నుంచి ఇటు పోయేది మాత్రం కంటిన్యూషన్ అవుతుంది. అది అవుతున్నందుకే అప్పుడప్పుడు చిరుతపుళ్ళు పడి చచ్చిపోతున్నాయి. వేగంగా పోయే వెహికల్స్ కింద పడి చచ్చిపోతాయి. మామూలు అడవిలో 30 కిలోమీటర్ల మించి స్పీడ్ పోవద్దు అనేది రూల్ ఉంది, కానీ ఎవరు వినడం లేదు, పోతా ఉన్నారు. అందుకోసం ఈ మధ్య ఫారెస్ట్ వాళ్ళు కూడా కొన్ని స్పీడ్ గన్స్ పెట్టుకొని ఉన్నారు, దొరికితే ఫైన్ రాస్తున్నారు. ఇట్లా నడుస్తుంది. అదే మైనింగ్ కాదు కానీ అది అవసరమే నైట్స్ తిరగొద్దని. మీరు స్టూడియోకి వచ్చి నిజంగా నల్లమల్ల అడవుల గురించి చాలా విషయాలు, కూడా తెలియని విషయాలు, అక్కడ ఉండే జంతువుల గురించి కూడా పులుల గురించి చాలా తెలియని విషయాలు మాకు తెలియజేశారు.